ఒక గ్రాండ్ మాస్టర్ ఈరోజు మనకు తన సందేశాన్ని ఇవ్వబోతున్నారు, తన జ్ఞానాన్ని ఇవ్వబోతున్నారు. ఈ మాస్టరు ఒక బొగ్గు కాలక్రమంలో ఏమవుతుంది, అది బొగ్గు బూడిదవుతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం, కొంచెం కొట్టండి గట్టిగా. బొగ్గు బూడిదవుతుంది అనేది ఎంత వాస్తవమో, ఆ బొగ్గు కాలక్రమంలో ఇంకొకటి కూడా అవుతుంది. ఏమవుతుంది? జ్ఞానం అనేటువంటిది ఒక మామూలు మనిషిని ఒక గొప్ప ఎన్లైటన్ మాస్టర్ని చేస్తుంది. ఓకే, జ్ఞానం లేకపోతే ఈ బొగ్గు బూడిదవుతుంది. మీ పేరేం పేరు? సుజాత. జ్ఞానం లేకపోతే బొగ్గు ఏమవుతుంది? బూడిదవుతుంది. జ్ఞానం ఉంటే ఇదే బొగ్గు వజ్రం అవుతుంది. ఒక స్టూడెంట్ తన జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి కాదు ఆ ప్రాబ్లం. ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ అధిగమిస్తూ ఏ ధ్యానం చేసి తన సమస్యల నుంచి బయటపడ్డాడో ఆ ధ్యానాన్ని, ఆ సైన్స్ను సైంటిఫిక్గా ఈ ప్రపంచానికి అందించాలి అని చెప్పేసి కంకణం కట్టుకున్నాడు. దానిలో భాగంగా ఆ విద్యార్థి ఎన్ని కార్యక్రమాలు చేశాడో చెప్పనలవి కాదు. అతని జర్నీ ఒక గొప్ప ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఎంత ఇన్స్పిరేషనో ఆ పర్సన్ నాకు. ఒక పట్టాన నా బుర్రకు అంత తొందరగా ఒక మనిషి నా లోపలికి రారు. నా లోపల ఇన్స్పైర్ చేసే పర్సన్స్ ఉన్నారు అంటే కనుక వాళ్ళ యొక్క థింగ్స్ ఎంతో అద్భుతంగా ఉంటాయి. నా లోపల ఇన్స్పైర్ చేసేటువంటి పర్సన్ యొక్క పేర్లు ఎలా ఉంటాయంటే, ఒక నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక యూసఫ్ జాయ్ మలాలాకు గట్టిగా చప్పట్లు కొడదాం. మన తెలంగాణ అమ్మాయి పూర్ణ ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది 13 ఏళ్ల వయసులో. గట్టిగా చప్పట్లు కొడదాం. మాస్టర్స్, ఒక మనిషిని ఇన్స్పైర్ చేయాలి అంటే కనుక అది వాళ్ళ దైనందిన జీవితంలో వారి జీవితం ఎంతో జ్ఞానంతో కూడుకొని ఉంటే కానీ ఇతరులను ఇన్స్పైర్ చేయలేవు. వారి యొక్క జీవితంలో ఉన్న అనుభవమే వాళ్ళని ఎదుటి వాళ్ళని ఇన్స్పైర్ చేస్తుంది. అలానే నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేసిన గొప్ప మాస్టర్, గ్రాండ్ మాస్టర్ రాముకి గట్టిగా చప్పట్లు కొడదాం. సరిపోతాయా? ఈ చప్పట్లు సరిపోతాయా? మన కరతాళ ధ్వనుల మధ్యన ఆ మాస్టర్ని ఇన్వైట్ చేసుకుందాం. వెల్కమ్ మాస్టర్, ప్లీజ్. ఒక అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయి పెరిగి పెద్దదవుతుంది. తనకు మ్యారేజ్ అవుతుంది. తనకు సంతానం కలుగుతుంది. ఒక పుట్టిన పాప ఎలాగైతే తాను తిరిగి ఒక బిడ్డకు జన్మనిస్తుందో, పత్రిసార్ ద్వారా ఒక చిన్న బేబీగా వచ్చాడు. ఈ బేబీ ఈరోజు ఒక మూమెంట్నే ఎస్టాబ్లిష్ చేశాడు. ఈ బేబీ పెరిగి పెద్దగైంది. ఈ బేబీ ఒక బిడ్డకు జన్మనిచ్చింది, ఆధ్యాత్మిక బిడ్డ. ధ్యాన ధర్మ ఆశ్రమం. గట్టిగా చప్పట్లు కొడదాం.
ఇతని జీవితము నా జీవితము కొన్ని సంవత్సరాల పాటు చాలా దగ్గరగా కలిసిపోయాయి. ధ్యాన విద్యార్థి మహాయజ్ఞం సమయంలో 2017లో ఆ యజ్ఞాన్ని కన్నుల పండుగలా చేశాం కలిసి. అదే సమయంలో తన గురించి ఎన్నో విషయాలు చెప్పేవారు. లైఫ్లో ఇతని కష్టాలు గనక వింటే ఎవరైతే నాకు చాలా కష్టాలు ఉన్నాయని ఫీల్ అవుతుంటారో, ఛీ ఇంత చిన్న కష్టానిగా నేను ఫీల్ అయ్యాను అనిపిస్తుంది. అంతటి ఆ దశ నుంచి ఈరోజు ఒక స్పిరిచువల్ సైంటిస్ట్గా మన ముందు వచ్చారు ఆయన. ఎంత గొప్ప విషయమో చూడండి. ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారో లెక్కలేదు. ఎంతమంది మాస్టర్లు తన ద్వారా అయ్యారో లెక్కలేదు. ఈరోజు ఈ ప్రపంచానికి ధ్యానాన్ని శాస్త్రీయంగా అందించాలి అని కంకణం కట్టుకొని లెక్కలేనన్ని కార్యక్రమాలను చేస్తున్నారు ఆయన. ఈరోజు శివోహం అనేటువంటి ఈ ప్రోగ్రాంలో మీ కళ్ళ ముందు ఉన్నటువంటి వ్యక్తి అంతటి అనుభవ జ్ఞానం కలిగినటువంటి మహాసాధకుడు. ఈయన అందరిలాగా అరగంట ధ్యానం చేసే టైపు కాదు. ధ్యానం అంటే అరగంట గంట చేసేది కాదు. ఈయన ఒకసారి ధ్యానంలో కూర్చుంటే ఎలా ఉంటుందో ఆయన నోటి నుంచి మనం వింటే మనకు అర్థమవుతుంది. ఆయన స్వాధ్యాయం ఏ రేంజ్లో ఉంటుందో తెలిస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి మీ కళ్ళ ముందర ఉన్నటువంటి ఈ మహాయోగ పుంగవుడు, ఈ గ్రాండ్ మాస్టర్, ఈ కార్యక్రమం అయిన తర్వాత కూడా మీకు ఎవరికైనా ఏ గైడెన్స్ కావాలన్నా, మీకు ఏ సజెషన్స్ కావాలన్నా దయచేసి ఈ మాస్టర్తో మాట్లాడండి. ఓకే, మీకంటే ఏజ్లో తక్కువ ఉన్నాడు అని చెప్పేసి డోంట్ అండర్ ఎస్టిమేట్. ఎవరైతే మన తర్వాత వస్తారో వాళ్ళు చాలా మోర్ పవర్ఫుల్, అడ్వాన్స్డ్ మాస్టర్స్. ఆ లాస్ట్లో సౌండ్ వస్తుంది, సౌండ్ రాకూడదు. ఎవరక్కడ? రాజశేఖర్ సార్, సౌండ్ రాకూడదు అక్కడ. ఏ పనైనా చేయండి, సౌండ్ రాకుండా చేయండి. తర్వాత మీ సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేయండి. నేను మెడిటేషన్లో ఉన్నప్పుడు వింటున్న సౌండ్స్. మనము ధ్యానానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, మరి పైగా ధ్యానం కుదరాలంటాం. నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ధ్యానానికి ఇస్తావో ధ్యానం నీకు అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది. నువ్వు ఇచ్చే ఇంపార్టెన్స్ ఎంత, దాన్ని బట్టి నీ ధ్యానం ఉంటుంది. శివోహం ప్రోగ్రాంలో కూర్చొని మోక్షం కావాలని కూర్చొని నువ్వు ఫోన్ ఆన్లో పెట్టుకుంటే నీ మోక్షం ఆ దేవుడికి ఎరుక. దయచేసి ఏ ఫోను మోగకూడదు. దట్ ఈజ్ మినిమం కామన్ సెన్స్. అది మాస్టర్ అంటేనే కామన్ సెన్స్ ఉన్నవాడని అర్థం. ప్లీజ్ ఒకసారి ఫోన్ తీసుకోండి, ఫోన్ తీసుకోండి, ఒకసారి చెక్ చేయండి. మీకు ఎవరికైనా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం రాకపోతే పక్కనున్న వాళ్ళతో సైలెంట్ మోడ్లో పెట్టుకోవచ్చు, ఫ్లైట్ మోడ్లో పెట్టుకోవచ్చు. స్టేజ్ ఎక్కే ముందే చూస్తాను నేను ఫ్లైట్ మోడ్లో ఉందా లేదా అని. అర్థమవుతుందా? ఫోన్ చూడండి మీ ఫోన్స్. ఒక్క ఫోన్ కూడా మోగకూడదు మధ్యలో. మాస్టర్స్, ఈ జ్ఞానం వినేటప్పుడు మీ బాడీ అంటే మీ శరీరం మాత్రమే ఇక్కడ ఉంటే సరిపోదు. అందరూ గుడ్ స్టూడెంట్స్ లాగా అందరు ఇట్లానే చూస్తున్నారు. అది ఎంత రిసీవ్ అవుతుందో ఆ బ్రహ్మదేవుడి కనుక. మన హృదయం ఇక్కడ ఉండాలి, మన మనస్సు ఇక్కడ ఉండాలి. మీ మనస్సు మీ ఇళ్లకో లేకపోతే ఇంకో పండ్ల మీదకి వెళ్ళకూడదు. ఓకే, ఈరోజు ఈ జ్ఞానం చాలా చాలా ఇంపార్టెంట్. ఆయన నుంచి ఆయన యొక్క జ్ఞానాన్ని మనం విరివిగా తీసుకుందాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం రాము మాస్టర్కి. గట్టిగా గట్టిగా ఇంకా ఇంకా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఆత్మబంధువులందరికీ శివోహం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శివోహం అంటే ఏంటి? హం అంటే నేను, శివ అంటే శివుడు. నేనే శివుణ్ణి అని అర్థం. ఈ పేరు పెట్టిన వాళ్ళకి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎన్నో కార్యక్రమాలకు వెళ్ళాం మనము. కానీ భారతదేశం అంటే అందరికీ ఒక కోరిక ఉంటుంది. చచ్చిపోయేటప్పుడు ఎక్కడ చచ్చిపోతే స్వర్గానికి వెళ్తాము, ఎక్కడ? అలాంటి కాశీలో
అలాంటి పుణ్యక్షేత్రంలో 9 రోజుల పాటు చక్కగా మనం 3 గంటలు ధ్యానం, ఇంకొక గంట ధ్యానం, సీనియర్ మాస్టర్ల యొక్క జ్ఞానం, తర్వాత టెంపుల్స్కి వెళ్ళి అక్కడ ధ్యానం, మొత్తం ధ్యానమయం. ఎక్కడ? కాశీలో. చచ్చిపోవడం కాదు, జ్ఞానం పొందుతున్నాం, మనం ధ్యానం చేస్తున్నాం. అటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి పిఎంసి మేనేజ్మెంట్, పిఎంసి ఆర్గనైజర్స్, పిఎంసిలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి చేతులు గట్టిగా చప్పట్లు కొడదాం. చేతులెత్తి నమస్కరిస్తున్నాను వాళ్ళందరికీ. రియల్లీ వండర్ఫుల్. 1 రోజు 2 రోజుల్లో ఉంటాం మనము. 10 days ఉండేలా ప్లాన్ చేశారు. రియల్లీ వండర్ఫుల్ కార్యక్రమం. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కూడా ఈ ప్లేస్లో వచ్చి ధ్యానం చెప్పడానికి ఈ గొప్ప అవకాశం. నిన్న టెంపుల్ ఎలా ఉంది చూసామా? అందరూ చూసారా? ధ్యానం చేశారా అందరూ? పత్రిజీ గారు మనకి ఏం నేర్పించారంటే, ఏ టెంపుల్కి వెళ్ళినా ఏం చేయమన్నారు? కళ్ళు తెరిచి అందరూ అక్కడ చూస్తుంటారు. మనం ఏం చేస్తాం? అక్కడ ఏదో ఒక మూల వెతుక్కుంటాం. ఫస్ట్ వెతుక్కొని కళ్ళు మూసుకొని ధ్యానం కూర్చొని అక్కడున్న శక్తిని 1000 సార్లు విశ్వనాథ టెంపుల్ని దర్శిస్తే ఎంత శక్తి వస్తుందో ఒక్క 10 నిమిషాల్లో మనం తెచ్చుకుంటాం. దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్. సో ఇవాళ కొన్ని అంశాలు మీతో నేను షేర్ చేసుకుంటాను. మన పత్రి గారు ఎప్పుడు ఒకటే మాట చెప్పేవాళ్ళు. ఎప్పుడు ఒకటే మాట, ఒక్కటే పదం ఆయన నోట్లోంచి వస్తుంది ఎప్పుడు. చెప్పండి నాతో పాటు మీరందరూ కూడా. ఐ ఆమ్ క్రియేటర్, ఐ ఆమ్ ద గాడ్, వీఆర్ ఆల్ క్రియేటర్స్, అవర్ గోల్ ఈజ్ బికమింగ్ కో క్రియేటర్. ఎస్, ఇవాళ మన లక్ష్యాన్ని గురించి తెలుసుకుందాం. మనందరి లక్ష్యం ఒక్కటే, మనందరి గమ్యాలు వేరువేరు. మనందరి లక్ష్యాలు ఒక్కటే, 2 లక్ష్యాలు లేవు. ఏమిటి ఆ లక్ష్యం అంటే, కో క్రియేటర్ కావాలా? చెప్పండి. మోక్షం కాదండి. మోక్షం అనేది ఒక చిన్న పార్ట్, ఒక పాయింట్. ఇట్ వేర్ అవర్ జర్నీ స్టార్ట్స్. దట్ పాయింట్ ఈజ్ మోక్షం. మోక్షం అంటే మనం కొన్ని చిక్కుల్లో ఇరుక్కున్నాం, దానిలోంచి బయటకు వచ్చి నిన్ను నువ్వు రియలైజ్ అయినప్పుడు మోక్షం వచ్చినట్టు. మోక్షం అంటే చచ్చిపోవడము, నెత్తి మీద చేయి పెట్టడము, మీకు ఏదో శక్తి ఇవ్వడము, నిన్ను కైలాసానికి పంపించడము. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ మోక్షం. మోక్షం అంటే మనం ఇరుక్కున్న అన్ని బంధాల నుండి పూర్తిగా విడుదల. ఎప్పుడు ఆ విడుదల వచ్చేదంటే, ట్రూత్ ఓన్లీ కెన్ లిబరేట్ యూ. అంటే స్వేచ్ఛను, మోక్షాన్ని, విడుదలను ఒకటే ఇస్తుంది. ఏంటదంటే సత్యం. ఏమిటి ఆ సత్యము అంటే, ఐ ఆమ్ ద క్రియేటర్. ఎవరిక్కడ క్రియేటరు? చెప్పండి నాతో పాటు. నిర్వాణము, పరినిర్వాణము, మహాపరినిర్వాణం. బుద్ధుడు పొందిన 3 రకాల స్థితులు. బుద్ధుడు పొందినటువంటి నిర్వాణము అంటే దుఃఖరాహిత్య స్థితి. చెప్పాలి. పరినిర్వాణము జన్మరాహిత్య స్థితి. మహాపరినిర్వాణము బ్రహ్మస్థితి, బ్రహ్మర్షి స్థితి, సృష్టించే స్థితి, పూర్ణాత్మగా అయిన స్థితి. మనం కూడా ఏ భగవంతునైతే నుంచి వచ్చామో అలాగా ఈ గెలాక్సీలను, ఈ ఇంటర్ గెలాక్సీలను, ఈ పాలపుంతలను, ఈ సూర్యగోళాలని, ఈ భూమండలాన్ని, ఇలాంటి ఆత్మలని, ఇవన్నీ సృష్టించడానికి వచ్చినటువంటి ఒకానొక బ్రహ్మస్థితిలో ఉండడానికి మనం వచ్చాము ఇక్కడికి నేర్చుకోవడానికి. బ్రహ్మ స్థితి అంటే, బ్రహ్మ యొక్క స్థితి అంటే, ఎప్పుడు బ్రహ్మ ఏం చేస్తూ ఉంటాడు అంటే, హీ క్రియేటింగ్ కంటిన్యూస్లీ. హీ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ సంథింగ్. సృష్టిస్తూ ఉంటాడు అతను. మనందరం కూడా అందరం ఏమనుకుంటాం అంటే, సార్ మీరు ధ్యానంలోకి ఎందుకు వచ్చారు? నాకు జబ్బు వచ్చింది, ఆ జబ్బు పోతుందని చెప్పారు, వచ్చాం. సార్ నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరో చెప్పారు ధ్యానం చేస్తే పోతాయి అని. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పోగొట్టుకోండి. సార్ నాకు మనశ్శాంతి కావాలి, మనశ్శాంతి కోసం వచ్చాను. ఇవన్నీ చిన్న చిన్న చాక్లెట్లు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీకు ఎక్కడో వేరే ఏ సొసైటీలోనే దొరుకుతాయి. పిఎస్ఎస్ఎం అది కాదండి. పత్రి గారు దేవుడు అన్న పదం నుంచి ఒక్క వెంట్రుక మందం కూడా కిందికి దిగడు.
నువ్వు సృష్టికర్తవు అన్న పదం నుంచి ఒక్క పదం కూడా దిగడు అని దిగరు. నిన్ను అట్లే చూస్తాడు ఆయన, నువ్వు దేవుడిగానే అంటాడు. ఒకరోజు, సార్ మేము మీకు కాళ్ళకు దండం పెట్టడంలో అర్థం ఉంది, మీరు మా కాళ్ళకి ఎందుకు దండం పెడుతున్నారంటే, నేను నీకెక్కడ దండం పెట్టాను, నీలో ఉన్న దేవునికి దండం పెట్టాను అని చెప్పాడు. వచ్చిన రోజే మై డియర్ గాడ్ అని ఎవరన్నా ఏ గురువు అయినా అంటారా? ఎందుకంటే ఆయన ఏదో మాట వరుసకు అనట్లేదు, మిమ్మల్ని బుట్టలో వేసుకోవడానికి అనట్లేదు. ద ట్రూత్ హీ ఈజ్ స్పీకింగ్ దట్ వీ హ్యావ్ టు రియలైజ్ ఇన్ దిస్ లైఫ్ టైం. ఈ జన్మలోనే మనం ఆ స్థితిని రియలైజ్ అవ్వాలి, ఇప్పుడే ఈ జన్మలోనే. అందుకే వచ్చినాం మనం ఇడికి. ఇంకొకటి కాదు మన లక్ష్యం, ఏ చిన్నదో కాదు. ఫైనాన్షియల్ ఫ్రీడమో, లేకపోతే బిల్డింగ్సో, పెళ్లి కావడమో, డబ్బులు సంపాదించడమో, ఇంకో స్థితికి వెళ్ళడమో, ఇంకో సంస్థ స్థాపించడమో, ఇవేవి కాదు. అవర్ గోల్ ఈజ్ ఓన్లీ వన్. వీ హ్యావ్ టు బికమ్ co-creators. చెప్పండి, ఐ ఆమ్ బికమింగ్ co-creator. ఇంకొక సూత్రం కూడా చెప్తాను మీకు. ఇక్కడ ఎవరు అవ్వాల్సిన అవసరం లేదు, మనం ఆల్రెడీ అయినాం. చెప్పండి, వీఆర్ ఆల్ co-creators. సార్ మా లైఫ్లో ఇన్ని సమస్యలు ఉన్నాయి, నెత్తి మీద ఎంట్రికలు ఎన్ని ఉన్నాయో అన్ని సమస్యలు ఉన్నాయి. హౌ వి బికమ్ co-creators? ఎలా co-creators అయితే ఇలా అంటే రావాలి కదా. నాకు డబ్బుల్లో ఇబ్బంది ఉంది, ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి, అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఎస్, యు ఆర్ రైట్. మరేంటి, ఎట్లా మనం co-creators? కొంచెం సైంటిఫిక్గా చెప్పరా? చెప్తాను లాజిక్. మీకు ఒక ఇల్లును కూలగొట్టాలంటే శక్తి కావాలా వద్దా? కావాలన్నా? ఊరికే ఇట్లా ఇట్లా అంటే పడిపోతుందా? చెప్పండి, అందరూ చెప్పాలి. ఇక్కడే ఉంది ఒక చిన్న పాయింట్, అసలు లాజిక్ మీకు చెప్తాను. మీరు నాతో పాటు ప్రతి పదం చెప్తే నేను ఆ సీక్రెట్ చెప్తాను. మీకు ఇల్లు కూలగొట్టాలంటే శక్తి కావాలా వద్దా? గట్టిగా చెప్పాలి. కావాలనా? సామర్థ్యం కావాలనా వద్దా? స్కిల్ ఉండాలనా వద్దా? సింపుల్ విషయం. అనారోగ్యాన్ని సృష్టించాలంటే కూడా మీకు శక్తి కావాలా? సృష్టించే శక్తి కావాలి, మీకు స్కిల్ ఉండాలి. మీ కష్టాలను సృష్టించడానికి కూడా మీకు శక్తి కావాలి, మీకు స్కిల్ కావాలి, మీ మైండ్ని మీరు యూజ్ చేయాలి. లేకపోతే మీకు అనారోగ్యం రాదు, సమస్య రాదు, కష్టాలు రావు, మీ జీవితంలో రిలేషన్షిప్ బ్రేక్ కావు, మీకు అప్పులు కావు. మీరు వాటిని సృష్టిస్తున్న సృష్టికర్తలు. సమస్యలను మీరు సృష్టించుకుంటున్నారు ఇప్పుడు. అంటే మీరు ఇప్పుడు చెప్పండి, సృష్టికర్తలా గారా? జస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే, కొత్తగా లెఫ్ట్ సైడ్ సృష్టించినము, తాళం చేయిని లెఫ్ట్ సైడ్ తిప్పినము. ఇప్పుడు ఎక్కడ తిప్పాలి? దట్స్ ఆల్ వీ హ్యావ్ టు నీడ్. ఇంతే మనం నేర్చుకోవాల్సింది, ఏమీ లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ దేవుళ్ళమే. దేవుళ్ళు రేపు మీరు ధ్యానం చేసిన తర్వాత అవుతారు, సమాధి స్థితిలో పొందుతారు అనింటే కనుక పత్రి గారు ఫ్యూచర్ గాడ్స్ అనేవాళ్ళు. కానీ ఆయన ఏమంటున్నాడు? రైట్ నౌ, ఇప్పుడే, హియర్ అండ్ దేర్, ఇక్కడే, ఈ క్షణమే, ఇప్పుడే మీరు దేవుళ్ళు అని చెప్పాడు. చెప్పండి, లెజతులు పెట్టుకోండి అందరూ. ఐ ఆమ్ ద గాడ్, ఐ ఆమ్ ద క్రియేటర్, ఐ క్రియేట్ మై ఓన్ రియాలిటీ. మై వన్ అండ్ ఓన్లీ వన్ గోల్ ఈజ్ బికమింగ్ co-creator. ఈ సమస్త భూమండలం లాంటి భూమండలాలను కొన్ని కోటాను కోట్లు సృష్టించగలిగే శక్తి మనలో ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే నిక్షిప్తమై ఉంది. దాన్ని తాళం చేయి రైట్ సైడ్ ఎట్లా తిప్పాలనో నేర్చుకుంటే చాలు. కష్టాలు ఎంత ఈజీగా మన జీవితంలోకి వచ్చినాయో, సంపదలు, ఆరోగ్యము, ఆనందము, విజయము, మీరు కోరుకున్న అడ్వెంచరస్, సాహసము అన్నీ వస్తాయి. జస్ట్ తాళం చేయని ఇక్కడ తిప్పాల్సింది ఇక్కడ తిప్పాలి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి టీవీ కొనుక్కోవడానికి, కానీ మీరు వెళ్ళి ఇంకెక్కడో ఖర్చు పెట్టినరు, మీకు దుఃఖం కలిగింది. ఇదే డబ్బుని ఇక్కడ ఖర్చు పెడితే చాలు, మీ జీవితంలోకి కావాల్సినవి వస్తాయి. ఇదొక్క రియలైజేషనే అందరు గురువులు ఇవ్వాలని అనుకున్నారు మనకు. దాన్నే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పిండంటే, ఉద్ధరేత్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్, ఆత్మైవాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. మీ లోపల సమస్త శక్తులు ఉన్నాయి. మీకు శత్రువు అవుతారా? మీరే. మీకు మిత్రుడు అవుతారా? మీరే, ఎవరు కాదు. సో చెప్పండి, మనందరి లక్ష్యం ఏమిటి?
కో క్రియేటర్. ఇప్పుడు కో క్రియేటర్ కావాలంటే ఏందో మరి ఏం చేద్దామో చూద్దాం. రైట్ సార్, మనం కో క్రియేటర్స్ బాగుంది, సేత్ విజ్ఞానం చదివినాం, సీక్రెట్ చదివినాం, ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ చదివినాం, ద సైన్స్ ఆఫ్ గెట్టింగ్ రిచ్ చదివినాం, ఇలా బోల్డ్ అన్ని బుక్కులు చదివినాం సార్, ఇంగ్లీష్ తెలుగు అన్ని కలిపి చదివినాం. నాకు అర్థమైంది సార్, అహం బ్రహ్మాసే నాకు తెలుసు, ఈశావాస్యోపనిషత్తులో ఈశావాస్యం ఇదం సర్వం, ఐ నో ఇట్, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు చేంజ్ మై సిచ్యువేషన్స్. ఎనీ చేంజ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. దుఃఖం అలాగే ఉంది, రోగాలు అలాగే ఉన్నాయి, అసంతృప్తి అలాగే ఉంది. హౌ టు చేంజ్ ఇట్? ఇన్ వాట్ వే? ఎగ్జాక్ట్. ఇక్కడ ప్రాణశక్తి అన్న ఒక పదము చాలా కీలకంగా పనిచేస్తుంది. నేను ఇందాకే చెప్పాను మీకు, శక్తి కావాలా వద్దా అని అడిగాను. ఏమడిగాను చెప్పండి నాతో పాటు, సర్వం శక్తిమయం. మళ్ళొక్కసారి, ఇంకొక్కసారి. ఎట్లా సార్? ఇదేమో క్లాత్, అదేమో ప్లాస్టిక్, ఇదేమో ఈ ఐరను, అదేమో లైటు, ఇది ఇంకేదో దాంతో తయారు చేసిండ్రు. శక్తి ఎక్కడుంది? ఎలా ఉందో మీకు చెప్తాను. ఎందుకంటే నేను ఎంఎస్సి ఫిజిక్స్ కంప్లీట్ చేశాను, ఎంఎస్సి మ్యాథ్స్ కంప్లీట్ చేశాను ఉస్మాన్ యూనివర్సిటీలో. సో ఆమె క్వాంటమ్ ఫిజిక్స్ నాకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్లో డీప్గా చదివిన తర్వాత నాకు బాగా అర్థమైంది, భగవద్గీత బాగా అర్థమైంది, వేదాలు బాగా అర్థమైంది, పత్రిసారి చెప్తున్న సబ్జెక్ట్ ఇంకా బాగా అర్థమైంది, సేత్ విజ్డమ్, రామ్తా విజ్డమ్ బాగా అర్థమైంది. ఎందుకంటే ఇవన్నీ సీక్రెట్స్ అన్నీ ఆ క్వాంటమ్ ఫిజిక్స్లో ఉన్నాయి. క్వాంటమ్ ఫిజిక్స్లో ఉందంతా ఈ వేదాల్లో ఉంది. కాకపోతే క్వాంటమ్ ఫిజిక్స్ మొన్న వచ్చింది, వేదాలు కొన్ని వేల సంవత్సరాల క్రితం వచ్చినాయి. మన వేదాలకు గట్టిగా చప్పట్లు కొడదాం. ఏం చెప్తుంది క్వాంటమ్ ఫిజిక్స్ అంటే, ఇప్పుడు నా దగ్గర చేతిలో మైక్ ఉంది, ఇది ప్లాస్టిక్ లాగా కనిపిస్తుంది కదా, దీన్ని డివైడ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళి చూస్తే అణువులు కనిపిస్తాయి. చెప్పండి, పదార్థం లోపలికి వెళ్తే ఏం కనిపిస్తాయండి? అణువులు. అణువులు అంటే చాలా సూక్ష్మమైనవి, మన కంటికి కనిపించవు. కనిపిస్తాయి అన్నారు కదా సార్ ఇంతకుముందే, అంటే మైక్రోస్కోప్ పెట్టి చూడాలా. రైట్. మన సైంటిస్టులు ఊరుకుంటారా? ఆ అణువులను ఏం చేసిండ్రు? ఇంకా విభజించిండ్రు, లోపలికి పోయినరు. ఏం కనిపించినాయి? బా, మీకు ఎంత అద్భుతంగా తెలుసో. నేను క్వాంటమ్ ఫిజిక్స్ చదవాల్సి వచ్చింది, మీకు అవసరమే లేదు. నాకు 15 సంవత్సరాలు వేస్ట్ అయింది ఉస్మాన్ యూనివర్సిటీలో. ఎందుకంటే మనం పత్రిసారితో ఉన్నాం అనుకోండి, నువ్వు ఏ ఫిజిక్స్ చేసిన వాళ్ళు వచ్చాయినా సరే ఈడ కూర్చొని క్వశ్చన్లు వేస్తుంటే తెలిసిపోతుంది. మీకు తెలిసినని మాకు ఇట్లా చెప్పిండు సార్ పత్రి సారు, నిజమే. సో ఏం కనిపించినాయి? అణువులు తీస్తే మళ్ళీ ఊకుంటారా మనోళ్ళు? ఇంకా లోపలికి పోయినరు. పోతే ముఖ్యమైన 3 మూలకాలు కనిపించినాయి. ఏంటివి అవి? వెరీ గుడ్, సపోర్ట్లు కొడతాం గట్టిగా. చెప్పండి. ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు. మొత్తం కలిపితే ఈ 3తోనే తయారైందంట. ఇన్ని పదార్థాలు ఉన్నాయి కదా రకరకాలు. లేదు, సైంటిస్టులు ఏం చెప్తున్నారు? ఈ 3తోనే తయారైందన్నాడు. ఆగాగు అక్కడే. సరే, ఆ 3 దేంతో తయారైనాయి? సైంటిస్టులు మళ్ళీ ఒక ప్రయోగం చేసింది. లార్జ్ హెడ్రన్ కొలైడర్, జర్మనీ అండ్ స్పెయిన్ మధ్యలో పెద్ద ఐస్ దగ్గర కిందికి 23 కిలోమీటర్ల రౌండ్గా ఒక పెద్ద లార్జ్ హెడ్రన్ కొలైడర్ అని ఒక పెద్ద మిషన్ నిర్మించి 2 ఫోటాన్లను ఢీకొట్టి, సృష్టి ఆరంభంలో ఏం జరిగింది? బిగ్ బ్యాంగ్ తీరం జరిగింది. ఆ బిగ్ బ్యాంగ్ని ఇందుట్లో క్రియేట్ చేసిండ్రు. చేసిన తర్వాత దానిలో వచ్చి రిజల్ట్ వచ్చింది. 1 సెకండ్కు 4 కోట్ల ఫోటోలు తీసే కెమెరాలు ఉన్నాయి అందుట్లో. ఎన్ని సెకండ్కి ఎన్ని కోట్లు? 4 కోట్ల ఫోటోలు. ఆ డేటా అంతా తీసుకోవడానికి 100 సూపర్ కంప్యూటర్లు పెట్టిండ్రు. ఆ డేటాని విశ్లేషించడానికి సూపర్ కంప్యూటర్కి 10 సంవత్సరాలు పడుతుంది. మొన్న కంప్లీట్ అయింది. దాని రిజల్ట్ ఏం తెలుసా? దేవుడి కణం అనేది ఒకటి ఉంది. ఏముందంట? ఈ శూన్యం మొత్తంలో కూడా శూన్యం లేదు, దైవ పదార్థం ఒకటి ఉంది అని కనిపెట్టారు సైంటిస్టులు. ఎప్పుడో మన ఇండియన్స్ కనిపెట్టేశారు. సర్వం శక్తిమయం అని ఎప్పుడో చెప్పిండ్రు. మొన్న క్వాంటమ్ ఫిజిక్స్లో మన వాళ్ళు వచ్చి చెప్పిండ్రు. చెప్పండి, మనం అందరం ఎక్కడ వైపు పోతుంటాం? మనం ఫారిన్ వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి. వాళ్ళు ఎంత ఎదిగిందో చూడు. ఏంది ఎదిగింది? మనం ఎదిగాం ఎప్పుడో. మీకు విషయం చెప్పనా? ఈ బైనరీ టెక్నాలజీని కనిపెట్టింది ఒక పింగళ ఆచార్య అనేటైన. ఈ 2 డిజిట్లతో ఉన్న ఈ కోడింగ్ మొత్తాన్ని తయారు చేసింది ఫారినర్స్ అనుకుంటారు, చార్లెస్ బాబేజ్. ఈ కోడింగ్ అంతటికి మూలం ఎవరంటారు? అందరూ ఫారినర్స్ కదా కంప్యూటర్ కనిపెట్టింది. దాంట్లో యూజ్ చేసే అసెంబ్లీ లాంగ్వేజ్ 1010 ఈ రెండింటిని కనిపెట్టింది ఆచార్య పింగళి 12వ శతాబ్దంలో. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియా. సరే, మళ్ళీ ఇండియా ఏంటి సార్? ఇండియా గురించి నేను ఎక్కువ చెప్పట్లేదు, కానీ
మనం వేరే వాళ్ళ వైపు చూస్తున్నాం కదా. మనం ఆల్రెడీ మహా జ్ఞానులం ఇక్కడ ఈ భూమి మీద. ఇది కర్మభూమి. ఓషోకు బాగా నచ్చినటువంటి దేశం ఇది. అంతటా ఉంది జ్ఞానం, అంతా తెలుసుకోవాలి. కానీ చెప్తున్నాను, టెక్నాలజీ ఎక్కడెక్కడో ఫారినర్స్లోకి వెళ్ళి మోడర్న్ అని చెప్తున్నాం కదా, లేదు అప్పుడే ఉంది. ఆచార్య పింగళి ఎప్పుడో పింగళాచార్యులు కనిపెట్టేశారు బైనరీ లాంగ్వేజ్. ఇంకా ఇంకా అడుగు ముందుకేసి ఈ మధ్యకాలంలో నేను ఒక విషయం తెలుసుకున్నాను. కర్మ అండ్ కాన్సిక్వెన్సెస్, మూల సిద్ధాంతాలు, డిజైర్స్, కర్మ అండ్ డిజైర్ అనే 2 బైనరీ కోడ్స్తోన ఈ మొత్తం సృష్టినే సృష్టిస్తున్నారని చెప్పేసి కొత్త లాంగ్వేజ్ వచ్చింది. దట్ ఈస్ స్పిరిచువల్ సైన్స్. ఆ సైన్స్ యొక్క మూలాల్లో మనం ఉన్నాం. సో మరి ఈ యొక్క సైంటిఫిక్ ప్రోగ్రామ్ ఏం చేసిందంటే, ఈ లార్జ్ హెడ్రన్ కొలైడర్ వాళ్ళు ఫైనల్గా ఈ 3 కణాలు కూడా దేంతో తయారైనాయి చెప్పినంటే శక్తితోన తయారైంది. చెప్పండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి, నేను కూర్చున్న ఈ సోఫా సెట్ దేంతో తయారైంది? నేను పట్టుకున్న ఈ మైకు దేంతో తయారైంది? అక్కడున్న కెమెరాలన్నీ, మీ చుట్టూ ఉన్న గోడలన్నీ. మన యోగులు అద్భుతమైన శక్తుల్ని ప్రదర్శిస్తారు కదా, ఈ గోడ నుంచి దూసుకొని పోతారు కదా. ఏంటి సార్ దాని వెనక సీక్రెట్? సింపుల్. వాట్ ఈస్ దిస్? శరీరం. శరీరం దేంతో తయారైంది? గోడ దేంతో తయారైంది? నీళ్ళల్లో నీళ్లు కలుస్తాయా కలవవా? మరి ఆ ఎనర్జీలోకి ఈ ఎనర్జీ పోతుందా పోదా? పోతుంది. నీళ్ళ మీద నడుస్తూ ఉంటారు జనాలు, గొప్ప గొప్ప యోగీశ్వరులు. దాన్ని మనం ఏమంటామంటే అద్భుతమైన విషయం అంటారు. ఏమీ కాదు, ఈ చిన్న సూత్రం తెలిస్తే చాలు. కాకపోతే మీ లాజిక్ మైండ్ అడ్డం వచ్చి కూర్చుంటుంది. హే, యువర్ బాడీ దట్ ఈస్ వాటర్. యువర్ బాడీ ఈస్ గోయింగ్ టు బి డ్రాన్ ఇన్ టు ద వాటర్. యూ కాంట్ స్టే, యూ కాంట్ వాక్ ఆన్ ద వాటర్. మరి ఏం చేయాలా? జస్ట్ ట్యూన్ యువర్ మైండ్ దట్ ఐఎమ్ ఏ ఎనర్జీ. దట్ ఈస్ ఆల్సో సో ఐఎమ్ గోయింగ్ టు వాక్ ఆన్ ద వాటర్ జస్ట్ లైక్ ఏ బోట్. రిచర్డ్ బాక్ ఒక అద్భుతమైన బుక్ రాశాడు, ఇల్యూజన్స్ ఇంగ్లీష్లో. ఆ బుక్ పేరు రాసుకోండి అందరు. ఈ బుక్ తెలుగులో మహాపరిసత్యాలు పేరు మీద ట్రాన్స్లేట్ అయింది. నిజం చెప్తున్నాను, నన్ను ఎంత ఇన్స్పైర్ చేసిందంటే, ఇందాక ఆనంద్ చెప్పారు, ఒక ఆశ్రమాన్ని నిర్మించారు, తర్వాత ఒక సంస్థను స్థాపించిండు, ఎన్నో అద్భుతాలు సృష్టించిండు. ఎస్, ద వన్ అండ్ ఓన్లీ వన్ బుక్. దాంట్లో ఏముంటుంది తెలుసా? ఒక్కటి ఉంటుంది. మీకు ఏం కావాలంటే దాన్ని ఇక్కడ సృష్టించండి. జస్ట్ ఇట్ ఈస్ అ ఇల్యూజన్. ఇదంతా ఒక మాయ. ఈ మాయలో మీరు ఏదన్నా సృష్టించవచ్చు అని చెప్పి దాంట్లో ఉంది. దాన్ని గట్టిగా పట్టుకున్నాను. పత్రిసార్ దగ్గర క్లియర్ కట్గా విజువలైజేషన్ ఎలా చేయాలి, సంకల్పం ఎలా పెట్టాలి, వికల్పాలు ఎలా ఉండకూడదు, దాన్ని తీసేయాలంటే ధ్యానాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఇంటెన్షన్ ఎలా ఉండాలి, ఈ శాస్త్రం అంతా ఆయన దగ్గర నేర్చుకున్న తర్వాత ఆ బుక్ నాకు బాగా అర్థమైంది. ఐ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ ఆల్ ద థింగ్స్. ఐ మేనిఫెస్టెడ్ థౌజండ్స్ ఆఫ్ థింగ్స్. చిన్నవి కావు, చాలా పెద్దవి సృష్టించాను. 3,000 రూపాయలతో ఒక ఆశ్రమాన్ని స్టార్ట్ చేశానండి నేను. ఎన్ని వేలతోనా? అది సంవత్సరం తిరిగే వరకల్లా 1,50,00,000 ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళి రిసీట్ బుక్లు పట్టుకొని బుక్కులు చందాలు అడగలేదు, ఏ ప్లాను చేయలేదు. ఇంట్యూటివ్గా ఇక్కడ అనిపించింది, ఇక్కడ గుడ్స్ వేయమన్నాడు, వేసేసాను. అక్కడ పక్కన 2వ గుడ్స్ వేయమన్నాడు, వేసాం. ఇక్కడ కిచెన్కి ప్లాట్ఫామ్ తయారు చేయమని వచ్చింది, చేశాను. తర్వాత అతని పక్క బాత్రూమ్స్కి ఇక్కడ నుంచి కట్ ఓనర్ వచ్చిండు, అక్కడ నుంచి ఇటుకి. ప్రతిరోజు అకౌంట్లోకి డబ్బులు వస్తూనే ఉన్నాయి. ఎవరిని నేను అడిగింది ఎక్కడ అడిగాను? ఇక్కడ అడిగాను. చెప్పారు పత్రిసార్ క్లియర్గా, సార్ అది 2020 మన లాక్డౌన్లో పత్రి గారు మా క్యాంపస్ పక్కలోనే వాళ్ళ ఇల్లు. ఎక్కడ? క్యాంపస్ పక్కలనే, అంబర్పేట దగ్గర. రోజు వెళ్ళేవాళ్ళం. 4-5 మందిని తీసుకెళ్ళి బాగా మర్దన చేసి, మసాజ్ చేసి, ఆయన పెట్టిన భోజనం తిని, మంచిగా భోజనం పెట్టిస్తాడు, వండి పెడతారు, ఛాయ్ ఇస్తారు. తాగిన తర్వాత కొంతసేపు జోకులు వేసి చెప్పురా అంటాడు. అనేటప్పుడు ఒక ఆయన వచ్చిండు అక్కడికి, ఒక పెద్ద ఆశ్రమం కట్టాలని దాని గురించి వచ్చి ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ అయిపోతావయ్యా అన్నాడు ఆయన, పత్రి గారు. తెలుసుగా ఆయన సంగతి మీకు, అన్నీ అలా అయిపో అన్నాడు. ఆయన ఇలా చూశాడు, పెద్ద బిజినెస్ మ్యాన్, కోటీశ్వరుడు. ఆయన ఏం చెప్పాడంటే, సార్ దీనికి ఇంత డబ్బు కావాలి కదా అన్నాడు, చాలా డబ్బు కావాలి కదా అన్నాడు. అలా చూశాడు, పిరమిడ్ మాస్టర్లకి డబ్బు అక్కర్లేదయ్యా అన్నాడు. ఆయన షాక్ అయ్యిండు, నేను కూడా షాక్ అయినా.
డబ్బు లేకపోతే ఏం సార్ ఈ ప్రపంచం అంతా ఏందది? ధనం మూలం పిరమిడ్ మాస్టర్లకి. ఆయన పత్రి సారు చెప్పలేదు, చేసిండు. డబ్బులు అక్కర్లేదు అన్నాడు. నిజంగా ఆయన జేబులో డబ్బులు ఉన్నాయా చెప్పండి? మరి ఇట్లా అంటాడు ఎప్పుడు తీసి, 2 జేబులు ఇలా అంటాడు. మరి ఆయన ఇంత సామ్రాజ్యాన్ని సృష్టించినప్పుడు సంకల్ప శాస్త్రం ఆయనకు అర్థమైందా లేదా? సో అదే కాన్సెప్ట్ చెప్పాడు. ఒకటే ఇలా కళ్ళల్లో కళ్ళు చూసి, టైం అండ్ టాలెంట్ విశ్వ కళ్యాణానికి ఇచ్చేవయ్యా అన్నాడు. ఏమడిగాడైనా? దేన్ని ఇవ్వమన్నాడు? మీ టైంను మీ టాలెంట్ను ఇవ్వమన్నాడు. నా దగ్గర ఒకటే టాలెంట్ ఉంది, ధ్యానం చెప్పడం తప్ప నాకు ఏ టాలెంట్ లేదు. ఆ టాలెంట్ని ఇవ్వడానికి టైం మొత్తం ఇచ్చేసి అన్నాడు. పెట్టుకోక, ఇంటికాడ కూర్చోక అని చెప్పాడు. ఇంకో మాట కూడా చెప్పాడు ఆయన, ధ్యానము తెలిసి చెప్పకుండా ఉంటే కూడా కర్మ మూట కట్టుకున్నట్టు అని చెప్పాడు ఆయన. నిజం, ధ్యానం తెలిసి నా ధ్యానం నేను చేసుకుంటా, నా ఇంట్లోనే సమస్యలు ఉన్నాయి, నాకు అనుభవం వచ్చినాక చెప్తాను, నా ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, నాకు రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి, ఐ డోంట్ గో ఫర్ మెడిటేషన్ టీచింగ్ అని చెప్తే కనుక మీరు కర్మ చుట్టుకున్నట్లు గుర్తుపెట్టుకోండి. ఆయనకు ముందే తెలుసు కాబట్టి అప్పుడే చెప్పిండు. ఫస్ట్ రోజే చెప్పేసేయండి, ధ్యాన ప్రచారం చేసేయండి, స్టార్ట్ చేయండి. సార్ ఏం తెలుసు నాకు? ఏ తెలుసు కదయ్యా నీకు, చెప్పేసి అని చెప్పాడు. సో ఆయన చెప్పాడు, ఏం చెప్పాడంటే టైము టాలెంట్. చెప్పండి, మీ టాలెంట్ను మీరు ప్రపంచానికి సంక్షేమం కోసం ఇవ్వండి, అన్నీ వస్తాయి అన్నాడు. నేను ఒక్కదాన్ని పట్టుకున్నా. సో నా ఆలోచనలో మొత్తం ఈ ప్రపంచం అంతా ధ్యానమయం కావాలి. ఇక్కడ పిరమిడ్లో వచ్చి 1000 మంది ధ్యానంలో కూర్చోవాలి, ఈ డార్మిటరీలో వచ్చి వాళ్ళు హాయిగా పడుకోవాలి, ఈ స్విమ్మింగ్ పూల్లో వచ్చి స్విమ్మింగ్ చేయాలి, ధ్యాన ధర్మాశ్రమంలో చిన్న స్విమ్మింగ్ పూలు, 2 కాటేజెస్, కిచెను, బాత్రూమ్స్, మంచి పెద్ద పిరమిడు, నేచరు, ఒక 50 చెట్లు, ఇవన్నీ వచ్చేసినాయండి. కేవలం పత్రి గారు చెప్పిన సూత్రం ప్రకారమే, నాట్ ఆస్కింగ్ ఎనీ మనీ ఫ్రమ్ అదర్ పీపుల్. ఐ క్రియేటెడ్ ఇట్ లిటరల్లీ. సంకల్ప శాస్త్రం అంటే ప్రాక్టికల్గా చేయాలి. మరి ఏం చేయాలి? దానికి మూలం ఏంటంటే ఇక్కడ 3 తీసేయాలని చెప్పాడు. సంకల్ప శాస్త్రము బాగా అర్థం చేసేయాలని కావాలంటే ఈ 3 ఇక్కడ ఉండకూడదని చెప్పాడు. ఆ 3 ప్రాణశక్తికి సంబంధించిన అంశాలు. ప్రాణశక్తికి సంబంధించిన ఈ 3 అంశాలు ఎవరైతే సరిగ్గా అర్థం చేసుకుంటారో యూ విల్ బికమ్ కో క్రియేటర్స్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం కావాలంటే అది మన దగ్గరికి వస్తుంది, లేదంటే రాదు. మీరు ఎంతన్నా ధ్యానం చేయండి, రాదు. ఎందుకంటే సంపాదించడము, ఖర్చు పెట్టడము అనే 2 పదాలు ఉన్నాయి ఇక్కడ. ఎన్ని పదాలు ఉన్నాయి? సంపాదించడానికి ఎంత స్కిల్ ఉండాలనో ఖర్చు పెట్టగలిగే స్కిల్ ఇంకెక్కువ ఉండాలి మనకి. అవునా కదా? సో అర్థం చేసుకుందాం. చెప్పండి, నో జడ్జిమెంట్స్, నో కంప్లైంట్స్, నాన్ ఇంటర్ఫియరెన్స్. ఈ 3 ఎవరైతే జీవితంలోంచి తొలగిపోతాయో వాళ్ళు శక్తి భండాగారంగా తయారవుతారు. ఈ 3 మన ఎనర్జీ కుండకి పెద్ద 3 బొక్కలు. ఈ 3 ఎనర్జీని మొత్తం లీక్ చేసే ఎనర్జీ లీకింగ్ పాయింట్స్. ఇవి క్లోజ్ చేయాలి ఫస్ట్. ఇది క్లోజ్ చేయకపోతే మీరు ఎంత పెద్ద పిరమిడ్లో ధ్యానం అన్నా చేయండి, 24 గంటలు ధ్యానం చేయండి, 24 గంటలు ధ్యాన ప్రచారం చేయండి, శాకాహార ర్యాలీలు చేయండి, మీ దగ్గర ఏమీ మిగలదు. మీరు నీళ్లు పోస్తున్నారు, సార్ నేను ఇవాళ 24 గంటలు ధ్యానం చేశాను, నా తలంతా ఊగిపోయింది, ఫుల్ ఎనర్జీ వచ్చింది. మరి ఏమైంది స్వామీజీ? మీ ఇంట్లో కష్టాలు, మార్పు లేదు. ఎందుకంటే ఎనర్జీ వచ్చింది, తీసుకున్నారు. యు ఆర్ పర్ఫెక్ట్. పిరమిడ్ మాస్టర్స్ ఆర్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ రిసీవింగ్ లాట్ ఆఫ్ ఎనర్జీస్. ధ్యానం గంటలు గంటలు కూర్చుంటారు. ఎక్కడికి పోయినా 5 నిమిషాలు, 3 నిమిషాలు, 2 నిమిషాలు తప్ప మానవులు ధ్యానం చేస్తే అఖండ ధ్యానాలు చేస్తారు. 24 గంటలు, 3 రోజులు, 1 వీక్ ధ్యానం కూడా చేస్తారు. గట్టిగా చప్పట్లు. వీఆర్ పర్ఫెక్ట్ దేర్. కొంచెం సరి చేసుకోవాల్సిన అంశం పత్రి గారు మనకు సూచించారు. 3 అంశాలు. నో కంప్లైంట్స్. ఎవరి పట్ల కూడా కంప్లైంట్స్ ఉండకూడదు. పత్రిక చెప్పారు, ఏం చెప్పారంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కంప్లైంట్ టువర్డ్స్ ఎనీథింగ్ ఆర్ ఎనీబడి, ఏ సంఘటన పట్ల అయినా, ఏ విషయం పట్ల అయినా, ఏ వ్యక్తి పట్ల అయినా కంప్లైంట్ కలిగి ఉంటే యు ఆర్ నాట్ ఎట్ ఆల్ మాస్టర్, యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎన్లైటెండ్. నీకు ఎన్లైటన్మెంట్ లేదు, నీకు అజ్ఞానం ఇంకా ఉంది. ఎందుకంటే కంప్లైంట్స్ ఎవరు చేస్తారు? వాళ్ళు కారణం, వీళ్ళు కారణం, నా దుఃఖానికి వీళ్ళు కారణం, నా ధ్యానం కుదరకపోవడానికి మా అమ్మ కారణం, మా తాత కారణం, నా అప్పులోడు కారణం, ఆ సౌండ్ పొల్యూషన్ కారణం, ఇంకోటి ఏదేదో కారణాలు చెప్తుంటారు. అయితే మనం మాస్టర్లం కాము. ఎవరు కారణం కాదు. యువర్ మైండ్ ప్రోగ్రామింగ్. You are programmed your mind in such a way that you are getting all disturbances throughout the
time. That is programmed by you. That is your choice. You created your own reality. That's why no complaints. చెప్పండి నాతో పాటు, నో కంప్లైంట్స్. కంప్లైంట్లు లేకపోతే మన ఎనర్జీ లీకేజ్కి కుండ బొక్క మూసేశాము. ఇఫ్ యు ఆర్ కంప్లైంటింగ్, ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మో పొద్దుగాల 3 గంటలు ధ్యానం చేశాను, ఆ శక్తి అంతా పోతుందా? ఒక్కటే జాగ్రత్తగా పడండి ఇక్కడ. అందుకే పత్రిసారు ఒక బుక్ రాశాడు. ఏం బుక్ అది? ఎంత అద్భుతంగా తెలుసా మీ అందరికీ? గట్టిగా చప్పట్లు పడండి. ఆయనకు తెలుసు ఎక్కడ మిస్టేక్ చేస్తారో, అన్ని రాసి పెట్టిపోయాడు. సంకల్ప శక్తి పుస్తకం రాశాడా? అందుట్లోనే చెప్పాలి కదా. మళ్ళా వాక్క్షేత్రం అని రాశాడు. ఎందుకంటే మనకు సంకల్పాలు పెట్టడం వచ్చు, వాక్క్షేత్రం దగ్గర సరిగ్గా లేకపోతే ఎనర్జీ అంతా లీకేజ్. యు ఆర్ గెయినింగ్ ఎనర్జీ, యు ఆర్ లూజింగ్ ఎనర్జీ యాజ్ వెల్. ఎట్ ద సేమ్ టైం యు ఆర్ ఎంప్టీ, యువర్ యుటెన్సిల్ ఈజ్ ఎంప్టీ. మీ పాత్ర ఖాళీ అయిపోయింది. సార్ నాకు సంకల్పాలు నెరవేరట్లేదు. ఇందుకే నెరవేరట్లేదు. మనం సృష్టికర్తలం కావాలంటే వీ హ్యావ్ టు బికమ్ బండిల్ ఆఫ్ ఎనర్జీ, రిజర్వాయర్ ఆఫ్ ఎనర్జీ. అదొక గొప్ప లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇప్పుడు చిన్న ఒక కొండ ఎక్కాలంటేనే మనకెంతో శక్తి కావాలి. మరి అల్టిమేట్ గోల్ కో క్రియేటర్. ఆ కో క్రియేటర్ కావాలంటే మనకి ఎంత శక్తి కావాలి? దాన్ని సేవింగ్ ఎక్కడుంది? 24 గంటలు ఇక్కడ నుంచి మాటలు వస్తూనే ఉన్నాయి. ఫస్ట్ మాటలు పూర్తిగా అన్నెసెసరీ రావడమే తప్పు. అందుట్లో 99% ఈ 3 అంశాల్లోనే ఉంటాయి. ఇంటర్ఫియరెన్స్, కంప్లైంట్స్, జడ్జిమెంట్. ఈ 3 వస్తుంటాయండి. ఈ మాటలు ఫస్ట్ బంద్ కావాలని చెప్తాడు సారు. ఈ వాక్ సరి చేయబడితే, ఇక్కడ ఈ వాక్ క్షేత్రాన్ని సరి చేయబడితే ఈ 3 సరి చేసుకోవాలి. ఈ 3, am I complaining? నేను జడ్జి చేస్తున్నానా ఎవరినైనా? లేదా నేను ఎవరి జీవితంలోకైనా ఇంటర్ఫియర్ అయ్యి ఇది ఇలా కాదు, నువ్వు ఇలా ఎందుకు కూర్చున్నావు, నువ్వు ఇలా ఎందుకు కూర్చున్నావు, నువ్వు అలా చేతులు ఎందుకు కట్టుకున్నావు, ఇంకొకరిని ఏలెత్తి తప్పులు సరిచేసే పని చేస్తున్నారా? మీ సిలబస్ వదిలిపెట్టి పక్కోడి హోంవర్క్ చేస్తున్నారు. డోంట్ ఇంటర్ఫియర్. పత్రికారే ఇంటర్ఫియర్ కాలేదు ఇంకొకరి జీవితంలోకి. ఆయన ఎప్పుడు ఇంటర్ఫియర్ కాడు. కంప్లీట్గా మనకు ఫ్రీడమ్ ఇచ్చేసిండు. ఈ 3 విషయాలు చాలా చిన్నగా అనిపిస్తాయి, కానీ మొత్తం మిమ్మల్ని నడిపించేది ఈ 3 విషయాలేనండి. ఎక్కువగా వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 3 యూ హ్యావ్ టు బికమ్ అవేర్ ఆఫ్ 3 థింగ్స్. నో కంప్లైంట్స్. చెప్పండి, ఈ రోజు నుంచి సౌండ్ లేనే లేదు ఇక్కడ. మైకు పెట్టుకొని నేను ఇంత గట్టిగా అరుస్తుంటే మీకేమైంది? చెప్పండి గట్టిగా. నేను ఎవరిని కంప్లైంట్ చేయను. కంప్లైంట్ చేస్తే ఎవరు ఏం చేయరు. మిమ్మల్ని వచ్చి జడ్జి చేస్తారు ఎవరన్నా? పిరమిడ్ మాస్టర్లు ముందే నాన్ ఇంటర్ఫియర్గా, నీ కర్మ నీదిరా, నీ ఎనర్జీ పోతుందిగా. వాడు కంప్లైంట్ చేస్తున్నాడు, ఈయన ఊకుంటాడు. ఎందుకంటే నాన్ ఇంటర్ఫియరెన్స్ నేర్చుకుంటారులే. మన పిరమిడ్ మాస్టర్లు వినొచ్చు మనం. సరే వాడు తప్పు చేస్తున్నాడు, తప్పు చెయ్యనీయవయ్యా, నేర్చుకుంటాడు. కట్టండి. ఎప్పుడు కడతాడు? పడ్డప్పుడే కింద పడ, నీవు లెట్ హిమ్ లెర్న్ అంటాడు. మన పిరమిడ్ మాస్టర్లు హోంవర్క్ చేయరు, ఇతరుల హోంవర్క్. సో చెప్పండి, ఈ రోజు నుంచి నేను ఎవరిని కంప్లైంట్ చేయను. మా అత్తను ముందే కంప్లైంట్ చేయను. మా ఇంటి పక్క ఆవిడని అసలే కంప్లైంట్ చేయను. మెయిన్గా మా ఆయనను కంప్లైంట్ చేయను. నేను చీరలు ఉన్నా లేకున్నా కంప్లైంట్ చేయను. ఓకే, రైట్. రెండోది, నో జడ్జిమెంట్. జడ్జిమెంట్ అంటే ఇది అవ్వదు సార్, అట్ ఎట్లయితే సార్ అంటారు. మీరు ఏదో పెద్ద సైంటిస్టులు అయినట్లు, మొత్తం రీసెర్చ్ చేసినట్లు, మొత్తం చాట్ జీపీటీ అంతా మీ మైండ్లోనే ఉన్నట్టు అని చెప్పేస్తుంటారు. మీరు ఒక్క దాంట్లో పర్ఫెక్ట్, మనందరం ఒక దాంట్లోనే పర్ఫెక్ట్. నేను వంటలో పర్ఫెక్టా? నేను ఇలా క్లాస్ చెప్పమంటే దంచుతా, కానీ వంట కాడిపోయిందనుకో మాడిపోద్ది. రాము మాస్టర్ అంటే వంట అద్భుతంగా చేస్తారేమో, తప్పు. నేను అందుట్లో పర్ఫెక్ట్ కాదండి, నేను దాంట్లో మాస్టర్ని కాదు. నేను దాని గురించి జడ్జి చేయకూడదు. ఏందమ్మా మంట ఇంత పెట్టావు, పెద్దగా పెట్టేసి తొందర అయిపోతుంది అంటే, ఒరే పిచ్చోడా, నువ్వు మాట్లాడినట్లు కాదురా, మంట పెట్టేస్తే అట్లా అర్లితే కాదు, మాడిపోతుంది, సిమ్లో చేయాలి, టేస్ట్ మారిపోతుంది అని చెప్తారా చెప్పరా? మరి మనకు అన్నీ తెలుసా? మరి ఎందుకు జడ్జి చేస్తాం మనం? చేయకూడదు. ఎందుకు చేయకూడదు అనేది సైంటిఫిక్గా చెప్పారు. మనం ఒకటే పర్ఫెక్ట్, మిగిలిన అన్ని దానిలో నుంచి గురువులు మనందరూ నేర్చుకోవాలి. వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ఆల్ అదర్ పీపుల్. వీ డోంట్ జడ్జ్. నాకు సంబంధం లేని సబ్జెక్ట్లో మాట్లాడకూడదు, నోరు మూసుకోవాలి, ఒక్కటే పని చేయాలా, 2 చెవులు. బాలకృష్ణ డైలాగ్ తెలుసుగా, నా ముందు మీ నోరు పని చేయకూడదు, చెవులే పని చేయాలంటారు కదా.
మనం అందరు మన సబ్జెక్ట్ కాకపోతే మనం ఏం చేయాలా? చేతులు ముడుచుకొని కూర్చోవాలంటే మీనింగ్ వేరే వస్తుంది మేడం. నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? కీప్ ఆన్ లిజనింగ్. నేను ఇంకో బుక్ చెప్తాను. నేను అప్పుడప్పుడు బుక్స్ చెప్తుంటాను, చాలా పవర్ఫుల్ బుక్స్. 5th అగ్రిమెంట్. ఈ భూమి మీద ఉన్న సమస్యలన్నిటికీ ఒకటే కారణం, నాట్ లిజనింగ్, నాట్ ఏబుల్ టు లిజనింగ్ ప్రాపర్లీ. ఇఫ్ యూ లెర్న్ హౌ టు లిజన్, ఆల్ ప్రాబ్లమ్స్ విల్ బి ఎరేజ్డ్ ఫ్రమ్ ద అర్త్. 5వ అగ్రిమెంట్ రాసుకోండి. తర్వాత దాంతోపాటు 4 ఒప్పందాల పుస్తకం కూడా తెలుగులో ఉన్నాయండి. 5వ ఒప్పందం, 4వ ఒప్పందం. డాన్ మిగ్వాల్ అనే ఆయన రచించింది ఈ బుక్. ఎక్సలెంట్ బుక్. టోల్టెక్ షామన్స్, సెంట్రల్ మెక్సికోలో ఉన్న ఒకనొక తెగ అద్భుతమైన, పత్రిసార్కి చాలా ఇష్టమైన షామన్స్ వాళ్ళు. కార్లోస్ క్యాస్టనర్, డాన్ జువాన్ పరంపర. వాళ్ళు ఈ శరీరాన్ని ఒక గద్దలాగా, ఒక సింహంలాగా మార్చుకొని ఇలా గాల్లో ఎగిరిపోతారు. అంత పవర్ఫుల్ ఉన్న సంకల్ప శక్తిలో మాస్టర్లు వాళ్ళు. కార్లోస్ క్యాస్టనర్ పుస్తకాలు చాలా ఉంటాయి, చదవచ్చు. ఇంగ్లీష్ సార్ అంటాడు ఎప్పుడు, ఆ పుస్తకాలు చదవండి అయ్యా, ఇంగ్లీష్ వచ్చి చదవకపోతే మీ జీవితాలన్నీ ముదనష్టపు జీవితాలు అని చెప్తుంటాడు. కార్లోస్ క్యాస్టనర్ పుస్తకాలు. యూ కెన్ ఫైండ్ ఆల్ ద బుక్స్ ఇన్ PDF form freely at the right now. You can download that books. Okay, right, let's go to the next step. No judgment. ఇది కాదు, అవుతుంది. అది మీ పర్సెప్షన్. మీకున్న జ్ఞానం ప్రకారం మీరు చెప్తున్నారు, మీకున్న అవగాహన ప్రకారం చెప్తున్నారు, మీకున్న అనుభవం ప్రకారం చెప్తున్నారు, మీ శక్తి పరిధిలో చెప్తున్నారు, మీరు చూసే కోణంతో చెప్తున్నారు. నాకు అవ్వచ్చు ఈజీగా. ఇవాళ మైండ్లో చిప్పు పెట్టాలని ఒక ఆయన అనుకున్నాడు, ప్రపంచం అంతా కాదు అన్నాడు. పెట్టేసి చూపించేసిండు. ఆయన పేరేం పేరు చెప్పండి? ఎలన్ మస్క్. చెప్పండి. పెట్టేసిండు ఇక్కడ మైండ్లో చిప్ పెట్టేసిండు, సక్సెస్ అయ్యిండు. డ్రైవర్లెస్ కార్లు ఎప్పుడన్నా మీరు ఊహించరా? డ్రైవర్ లేకుండా కార్ లేని సార్, ఏం పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారా అంటారు. మరి వచ్చినాయి ఇప్పుడు డ్రైవర్లెస్ కార్లు వచ్చినాయి. మొత్తం డ్రైవర్లెస్. ఆడపోయి కూర్చొని కాళ్ళ మీద కాలేసుకొని కళ్ళు మూసుకొని దాన్ని సెటప్ చేసి, నాకు ఈ హోటల్ కాడ, తర్వాత ఈ పెట్రోల్ బంక్ కాడ పెట్రోల్ పోసుకో, ఈడికో ఈడ ఆపు, నన్ను అలారం పెట్టి లేపు అని మొత్తం ప్రోగ్రామ్ చేస్తాం. నో నీడ్ ఎనీ పర్సన్. సూపర్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది ఆల్రెడీ. సాధ్యం కాదు అనుకున్నాం. ఇవన్నీ పక్కన పెడితే దిస్ ఇస్ అద్భుతం. ఇది ఒక అద్భుతమైన పని. ఒకప్పుడు ఒక మెసేజ్ని మనం మన పక్క ఊరు, పక్క దేశానికి పంపించాలంటే గూఢాచారంలో లేకపోతే గుర్రాల మీద వెళ్ళే వ్యక్తుల్ని పంపించి పావురాలు పెట్టి పంపించేవాళ్ళం. ఇప్పుడు విదిన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వచ్చింది. మరి దీన్ని మనం అద్భుతం అనం ఏమంటామంటే, దీన్ని రేడియో ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు ఉన్నాయి, దీని ద్వారా పోతున్నాయి. టవర్ ఉంది, రిలే సెంటర్ ఉంది, ట్రాన్స్మిషన్ ఉంది, రిసీవింగ్ ఉంది, ఆడియో వేవ్స్ని సౌండ్ వేవ్స్గా కన్వర్ట్ చేసి చూపిస్తుంది. దిస్ ఈజ్ సైన్స్ అంటారు. సింపుల్ కాన్సెప్ట్. అన్ని శక్తులన్నీ, మనం అద్భుతాలు అనుకునే ప్రతిదీ కూడా సైన్స్. పత్రిసార్ అందుకేం చెప్పాడంటే, వీఆర్ ఆల్ పిరమిడ్ మాస్టర్స్, ఆల్ స్పిరిచువల్ సైంటిస్ట్. చెప్పండి, వీఆర్ ఆల్ స్పిరిచువల్ సైంటిస్ట్. సైంటిస్ట్ పనికి మాలిన మాటలు మాట్లాడాడు. అందుకే చెప్పాను అనమాట సైంటిస్ట్ అని. ఎందుకనంటే ఆయన మాట్లాడు, ఆయన ఏం చేస్తాడు? ప్రయోగం చేస్తాడు. హీ నెవర్స్ కాండెమ్డ్ ఎనీథింగ్, హీ నెవర్స్ అగ్రీ ఎనీథింగ్ వితౌట్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, ప్రాపర్ వెరిఫికేషన్, ప్రాపర్ ఇంప్లిమెంటేషన్. సో నో కంప్లైంట్స్. చెప్పండి, నో జడ్జిమెంట్స్. మూడవది నాన్ ఇంటర్ఫియరెన్స్. అతిగా మన టైం ఎంత వేస్ట్ అవుతుందంటే, ఇంకొకరి జీవితాల గురించి బాగా వింటూ ఉంటాం మనం. ఫోన్ తీసేసి కేసీఆర్ కేటీఆర్ని ఏం తిట్టిండ్రు, మోడీ ఎవరిని తిట్టిండ్రు, ఇంకెవరు గారు PM ఎవరిని తిట్టిండ్రు, ఎక్కడ ఎవరు తిడుతున్నారు, న్యూ సెన్స్ ఏమేమి వస్తుంది, నాన్ సెన్స్ ఏమేమి వస్తుంది, అన్నీ చూసి అందరి జీవితాల్లో ఏం జరుగుతుందో చూడగలిగే అవకాశం మనకు బాగా వచ్చింది. బట్ ఇది రాంగ్ కాదు, ఇది ఎవల్యూషన్లో ఒక భాగమే. దీన్ని ఎవరు అసహించుకోవద్దు, దీన్ని సరిగ్గా వాడుకోవాలంతే. ఇందుట్లో లక్షల పుస్తకాలు PDF ఫార్మాట్లో ఉన్నాయి, ఆడిబుల్ ఫార్మాట్లో ఉన్నాయి, ఎన్నో అద్భుతమైన క్లాసెస్ ఉన్నాయి. దాన్ని మనం ఇవి ఉపయోగించకుండా అవి చూస్తున్నామంటే అవర్ చాయిస్. కానీ అందరూ ఏం తిడతారు, ఫోన్ దరిద్రంలా పట్టుకుంది అన్నారు. ఫోన్ దరిద్రంలాగా పట్టుకోవడం ఏంది? ఫోన్ మనం దరిద్రుల్లాగా పట్టుకున్నాం. ఎట్లా పట్టుకున్నాం? దరిద్రం అంతా మనం ఎత్తివినికి ఎక్కాలంటే మన దరిద్రం మనలో ఉంది, ఫోన్లో లేదు. వాట్ యూ చూస్ ఈజ్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ అపాన్ యువర్ అండర్స్టాండింగ్, యువర్ గోల్. సో చూజ్ టు యూజ్ ఇన్ ఎ రైట్ వే ఎవ్రీ ఆబ్జెక్ట్. రైట్. మనందరి ముందర ఒక లక్ష్యం ఉందని చెప్పాం కదా. ఏం లక్ష్యం అది? ఏం కావాలి?
కో క్రియేటర్స్ అంటే ఎవరు అంటే దేన్నైనా సెకండ్లో ఎక్కడ కావాలంటే అక్కడ, దేన్నైనా ఎంత పెద్దదైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు సృష్టించగలడు, దాన్ని సర్వైవలెన్స్లో ఉంచగలడు, దాన్ని లయము చేయగలడు. 3 విషయాలు ఉన్నాయండి ఇక్కడ. కో క్రియేటర్కి ఉన్న 3 రకాల శక్తులు ఏంటంటే చెప్పండి నాతో పాటు. సృష్టి, స్థితి, లయము. ఏంటి ఉన్నాయి? స్థితి, లయం. ఎస్, పత్రిసారు దీనికి సంబంధించిన ఒకే ఒక్క లైన్లో చెప్పేశాడు. మొత్తానికి సంబంధించి అదొక్కటి పాటిద్దాం మనం. నాతో పాటు చెప్పండి. ధ్యాస ద్వారా సృష్టి, ధ్యాస ద్వారా స్థితి, ధ్యాసను తీసివేయడం ద్వారా లయము. సృష్టి, స్థితి, లయ దేని మీద ఆధారపడింది? ధ్యాస. ఇదే ధ్యాస గురించి వీరబ్రహ్మేంద్రం గారు ఒక అద్భుతమైన కాళికాంబ సప్తశతి గ్రంథంలో చెప్పాడు. చెప్పండి. దృష్టి నిలుపనేని, చేతులు పైన చూపించండి. దేవుడు దిగివచ్చు. అవును, దేవుడు పైనే ఉండండి ఎవరు చెప్పారు? మీరు నమ్మిండ్రు, నేను నమ్మించిన మిమ్మల్ని అందరినీ. దేవుడు ఎక్కడ పైన కింద అనే కాన్సెప్టే లేదు అసలుకి. ఈజ్ ఎవ్రీవేర్, ఈశావాస్యమిదం సర్వం. చెప్పండి. దేవుడు ఎక్కడో పక్కన ఉన్నాడు కదా. ఎక్కడున్నాడు? మనలో కాదండి, మనమే దేవుళ్ళం. చెప్పండి చెప్పండి. మనలో కాదు, మనమే దేవుళ్ళం. లోపలున్న నేను, ఆ నేను మీరు. ఇది కాదు మీరు, ఇది మీరు అనుకుంటున్నారు. ఈ రాము అనేటాయన ఒక పాత్ర, ఒక క్యారెక్టర్. ఈ పాత్ర నేసిన వ్యక్తి, పోషించే వ్యక్తి అసలు దేవుడు. ఈ జన్మలో రాము అనే పాత్రను పోషిస్తు. చిరంజీవి 152 సినిమాలో ఆయన ఏం చేసిండు? ఒక వ్యక్తిగా, ఒక జేబు దొంగగా పాత్ర వేసిండు. చిరంజీవి ఎప్పుడు మారాడు. చిరంజీవి వేసే పాత్రలు మారుతున్నాయి. మనం అందరం పాత్రల్లోకి వెళ్ళి ఆ పాత్ర యొక్క ఎక్స్పీరియన్సెస్ అంతా పొంది, జ్ఞానం పొంది ఇక్కడ వస్తాం. వి కేమ్ అవుట్ ఫ్రమ్ ద క్యారెక్టర్. మన లోపల ఉన్నది కాదు దేవుడు, మనమే దేవుళ్ళం. చెప్పండి. నేనే దేవుణ్ణి. ఐఎమ్ ద గాడ్ రైట్ నౌ, రైట్ హియర్. ఐఎమ్ క్రియేటింగ్ మూమెంట్ టు మూమెంట్. ఐఎమ్ చూసింగ్ my own future. It is completely up to me. There is nobody outside who is writing my destiny, writing here. ఇది చెప్పండి, ఇది చూపించండి. ఇది ఉండదు కదా, అంతా నా ప్రారంధం అని అంటుంటారు అందరూ. వాళ్ళని చూసినా వీళ్ళని చూసినా అవును నా ప్రారంధం కూడా ఇన్నే ఉందని చెప్తాం. మరి కరెక్టే. ఈడ రాయంది మీ జీవితంలోకి రాదు అని చెప్పిండ్రు ఎవరైతే, అది 100% కరెక్ట్. ఏం చెప్తున్నా నేను? లలాట లిఖితం అని చెప్పారు కదా, ఇది ఇక్కడ లేకపోతే మన జీవితంలోకి రాదు అని చెప్పారు. నిజం, అది 100%. కానీ రాసింది ఎవరు? భగవద్గీతలో అది మన పత్రిజీ గారు ఇలాగే చెప్తాడు. నువ్వు సృష్టించింది నువ్వు అనుభవిస్తావు. ఇంతవరకు చెప్తే చాలు. ఇంకో మాట కూడా చెప్పిండు, నువ్వు సృష్టించనిది నువ్వు అనుభవించవు. చెప్పండి. మనం ఏదైతే సృష్టించామో అది మన జీవితంలోకి రాదు. మరి మీ జీవితంలో కష్టాలు ఉన్నాయంటే అవి వచ్చినాయి కదా. ఎవరు సృష్టించిండ్రు? నష్టాలు, అనారోగ్యం, అప్పులు, బాధ, సమస్యలన్నీ. సరే, మరి సమస్యలన్నీ ఎందుకు? సమస్యలన్నీ ఎందుకు సార్? డైరెక్ట్ క్రియేటర్ ఎంజాయ్ చేస్తే అయిపోయాయి కదా. ఓన్లీ ఎంజాయ్ అయి ఉంటే అయిపోయాయి కదా. కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మళ్ళీ అందరూ పాజిటివ్నే పట్టుకుంటున్నారు. ఇక్కడ ఆత్మ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే 2 లేవు ఇక్కడ. ఒకటే ఉంది, అనుభవము. ఏముందండి? మీరు పోలీసులు దొంగలుండే ఏరియాలోకి వెళ్తారు తెలుసా? దొంగల్లాగానే ఆలోచిస్తారు తెలుసా మీకు? తెలుసా మీకు? నీకు ఎలా తెలుసా అని నన్ను అడగొచ్చు, నువ్వు దొంగవా అని అడగొచ్చు. నా ఫ్రెండ్స్ చాలామంది ఇన్స్పెక్టర్లు ఉన్నారు, సిబిఐలో ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళతో కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు నేను కూడా, అరే నువ్వు దొంగలాగానే ఆలోచిస్తున్నావురా అంటే, మరి ఆ ఎలక ఏ బొక్కలో పోయిందో ఆ బొక్కకి ఎట్లా పోవాలనో నేను అలాగనే ఆలోచించాలని చెప్తాను. మేము దొంగలం కావాల్సిందే అంటున్నాడు ఆయన కూడా. అవునా? ఎగ్జాక్ట్లీ, పక్కా ఒక దొంగలాగానే ఆలోచించ. లాస్ట్కి మీరు దొంగలే అవుతారు రాను. సో ఇక్కడ ఏంటంటే నెగిటివ్ పాజిటివ్ లేవు. అందరూ పాజిటివ్ థింకింగ్ అని చెప్తుంటారు అందరూ.
రెండు లేవండి, రెండు అనుభవాలే. ఆత్మకి దొంగలాగా ఉండడము అవసరము, డబ్బు లేకుండా ఉండడము అవసరము, ఆత్మకి రిచ్గా ఉండడము అవసరం. ఒకానొక జన్మలో కోటీశ్వరుడై వచ్చినాం మనం, మళ్ళీ ఈ జన్మలో కూడా కోటీశ్వరుడు కానీ ట్రై చేస్తున్నాం. సేమ్ సిలబస్ వీ వాంట్ టు కంప్లీట్. యూ డోంట్ ఎవాల్వ్, మీ ఆత్మ ఎదగదు. చెప్పండి, మన అందరి లక్ష్యం ఏంటండి? దీనికన్నా ఒక్క వెంట్రుక మందం కూడా మనం తగ్గొద్దు. 2002లో విజయవాడలో పత్రి గారు ఒక మాట చెప్పాడు, నాకు ఇప్పటికి గుర్తుంది. విజయవాడలో ధ్యానమా యజ్ఞం జరిగింది, ఫస్ట్ టైం అవుట్ ఆఫ్ కర్నూల్. విజయవాడ మాస్టర్లు అందరూ కలిసి అప్పుడు అద్భుతంగా చేసిండ్రు. మరి బంగారు గొలుసులు ఇవన్నీ తీసుకుపోయి అమ్మి తాకట్టు పెట్టి మరి చేశారు. గట్టిగా చప్పట్లు కొడతాం. ఇక్కడ జక్క రాఘవరావుగా ఉన్నారు, మేడం పద్మజ మేడం ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు. అప్పుడు నేను ఒక స్టూడెంట్లో అక్కడ వెళ్ళాను. ఎంత అద్భుతంగా చేసిండ్రో మన పిరమిడ్ మాస్టర్లు, ఎంత త్యాగం చేసి, త్యాగం అనొద్దు కానీ సేవ చేసిండ్రో, ఎంత అద్భుతమో. అక్కడ ఆయన ఒక మాట అన్నాడు, దేవుడు ధ్యాన జగత్ అనే లక్ష్యం కన్నా ఒక్క ఎంట్రుక మందం తక్కువైనా నేను ఒప్పుకోను అన్నాడు పత్రి సార్. అంటే ఈ భూమండలం మీద ఉన్న వాళ్ళందరూ ధ్యానులు కావాల్సిందే. అది లక్ష్యం అంటే, అది సంకల్పం అంటే. ఎక్కడ కూడా వికల్పం లేదు, డౌట్ లేదు, ఏమవుతుందో లేదు, భయం లేదు. ఒక సింహం లాగా కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు ఇట్లా. ఎవరైనా రానివ్వండి. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ నిర్భయం అంటే ఆత్మజ్ఞానం నుంచి వస్తుంది. ఆయన లక్ష్యాన్ని అట్లా పెట్టుకున్నాడు కాబట్టి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించిపోయిండు. పిఎస్ఎస్ఎం, గట్టిగా చప్పట్లు కొట్టండి. పిఎస్ఎస్ఎం. మరి మనల్ని ఆయన శిష్యులుగా తయారు చేసిండ్రా లేకపోతే గురువులుగా చెప్పిండ్రా ఫస్టే? మరి మన లక్ష్యం ఎలా ఉండాలి? సార్, కోకాపేటలో ఒక ఇల్లు కొనుక్కోవాలి, మా కొడుకు అమెరికాలో సెటిల్ అవ్వాలి, మా పిల్లగానికి ఐఐటీలో సీట్ రావాలి. ఇవన్నీ ఏంటివి తెలుసా? రాజు ముందుకెళ్ళి వంకాయలు అడిగినట్లుంది, చక్రవర్తి దగ్గరికి వెళ్ళి వంకాయలు అడిగినట్లుంది. ఆయన అడిగిండు, ఏం కావాలో కోరుకొని నన్ను అడగమని అంటారు అనుకోండి, నేనేం చేస్తా తెలుసా? చెప్పండి, నీ సీట్ నాకు ఇచ్చేసి అని చెప్తాను. నాకు చక్రవర్తి అవ్వగలిగే సమస్త సామర్థ్యాలు అన్నీ ఉన్నాయి, యూ కమ్, నీకు మస్తు అయింది, ఇంకా నేను కూర్చొని దాని చెప్తాను. మరి మనం ఏం కోరుకోవాలా యాజ్ ఎ పిరమిడ్ మాస్టర్గా? కో క్రియేటర్ తప్ప ఇంకో తక్కువ లేనే లేదు. చెప్పండి, ఐ విల్ బికమ్ కో క్రియేటర్ ఇన్ దిస్ లైఫ్ టైమ్ అండ్ వీ విల్ మేక్ ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. ఈ మూడే మన లక్ష్యాలు. సార్, ఈ మూడు పట్టుకొని పోతే మన కుటుంబము బాధ్యతలు ఏంటి సార్? నాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది. నేను మీ అందరికన్నా ఎక్కువ సినిమాలు చూస్తా, ఎక్కువ సార్లు హోటల్కి పోతా, ఎక్కువ ఓటీటీల్లో సినిమాలన్నీ చూస్తా, అన్ని ఎంజాయ్ చేస్తా. టూర్కి వచ్చిందా లేదా నేను కూడా మీ వెంబడి? నేనేమైనా సన్యాసం తీసుకుందన్నా? నాతో అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు ప్రతిదీ ఉంది. నేను అనుకున్నాను ప్రపంచం అంతా ఫ్రీగా తిరగాలి. భారతదేశం 80% తిరిగా. అన్ని రాష్ట్రాల్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు, డబ్బులున్నాయి, కారు ఉంది, ఇల్లుంది, మంచి భార్య ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు. అందరికన్నా అన్నిటికన్నా గొప్ప గురువు నా జీవితంలోకి వచ్చాడు పత్రిజీ. ఇంతమంది గురువులు నా చుట్టుపక్కల ఉన్నారు. ఇంతకన్నా ఇంకేం కావాలి? అన్నీ వస్తాయి. ఈ లక్ష్యం ఉంటే చాలు. మీ సొంత ఇంటి కోసం ఆలోచిస్తే మీరు చిన్న సర్కిల్ గీసిండ్రు, మీరు విశ్వం గురించి ఆలోచిస్తే ఆ విశ్వంలో మీరు కూడా ఉంటారు. సో అందుకే ఏం చేయాలి? ధ్యాన జగత్ అవర్ ఓన్ వన్ అండ్ ఓన్లీ టార్గెట్. చెప్పండి, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. ఈ మూడింటి కోసము మన తన్ మన్ ధన్ దాంట్లో పెట్టేద్దాము. ధ్యానం చేద్దాం బాగా. ఎక్కడ టైం దొరికితే అక్కడ ధ్యానం చేద్దాము. 2 నిమిషాలు ఫైనల్గా మాట్లాడి నేను ముగిస్తాను. నా సాధన ఎలా ఉండేది, నేను ఇలా చేశాను అనేది ఇంతగా ఆనంద్ చెప్పాడు. నాకు పుస్తకాలు చదవడం అంటే బాగా ఇష్టం. నేను ఈ ధ్యానంలోకి కూడా సూక్ష్మ శరీర అనుభవాన్ని నేర్చుకోవడానికి ఒకానొక పుస్తకంలో చదివి అది యాడ నేర్పిస్తారని వెతుకుతూ 3 సంవత్సరాలు అయిన తర్వాత పత్రిజీ గారి బుక్ దొరికింది, బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం. ఆ బుక్ వెనకాల ఉంది ట్రైనింగ్ ఇన్ ద ట్రావెలింగ్స్ ఆఫ్ ఆస్ట్రల్ ట్రావెలింగ్. ఆ బుక్లో చూసి ఆ బుక్ ద్వారా ధ్యానం నేర్చుకొని ఆన్ ద స్పాట్ అప్పుడే ధ్యానం నేర్చుకొని స్టార్టెడ్ డూయింగ్ మెడిటేషన్ అండ్ టాట్ మెడిటేషన్ టు మై ఫ్రెండ్. మేమిద్దరం కలిసి ధ్యానం చేశాము. 6 సంవత్సరాల నుంచి నాకున్నటువంటి నరకం అనుభవించిన నడుము నొప్పి నుంచి, నాకు కరెక్ట్ నెల రోజుల్లోనే 6 సంవత్సరాల నుంచి నేను ఇబ్బంది పడుతున్న నడుము నొప్పి నుంచి అలా చిటికలో మాయం అయిపోయింది. మళ్ళీ ఇప్పటి వరకు నడుము నొప్పి రాలే. సైంటిఫికల్లీ వెరిఫైడ్.
ధ్యానం సర్వరోగ నివారిణి వచ్చేసింది. 6 సంవత్సరాలు కష్టపడ్డారు, పోలేదు. ధ్యానం 30 నిమిషాలు మా హనుమాన్ టెంపుల్లో కూర్చొని చేశాను. ఎంత అద్భుతంగా కుదిరేదో చక్కగా. రెండోది, నా మెయిన్ కోరిక ఆస్ట్రల్ ట్రావెలింగ్. సూక్ష్మ శరీరంతో ఎగిరిపోవాలా, ఒకటే కోరిక, ఒకటే పిచ్చి. 20 రోజుల్లో జస్ట్ విదిన్ 20 డేస్లో మన పత్రిజీ గారు పిరమిడ్ దగ్గరికి వస్తున్నారని చెప్పి మెసేజ్ వచ్చింది, ఫోన్ చేశారు. మన కర్నూల్లో. అక్కడికి వెళ్ళి కింగ్స్ ఛాంబర్ మీద పడుకొని స్టార్ట్ చేశా విజువలైజింగ్ దట్ ఐఎమ్ కమింగ్ అవుట్ ఆఫ్ మై బాడీ. విదిన్ 10 నిమిషాల్లో నా శరీరం మొత్తం రాయిలాగా మారిపోయి నేను సూక్ష్మ శరీరంతో బయటకు వచ్చాను. ఫస్ట్ 20 డేస్లోనే నా సూక్ష్మ శరీరం మొదటి అనుభవము. తర్వాత నేను లోబ్సాంగ్ రాంపా బుక్ చదివి 7 సంవత్సరాల పాటు రోజుకు మినిమం 8 గంటల ధ్యానం మినిమం డైలీలో. తర్వాత ఎప్పుడైనా దీక్ష తీసుకుంటే 21 డేస్ 41 డేస్ మౌనంగా బెంగళూరులో ఉండేవాడిని. 14 గంటల నుంచి 16 గంటలు ధ్యానం చేసేవాడిని. పుస్తకాలు ఏవి పడతాయి మొత్తం చదివేవాడిని. ముఖ్యంగా లోబ్సాంగ్ రాంపా పుస్తకాలన్నీ స్టడీ చేసి ఆస్ట్రల్ ట్రావెలింగ్ ఎలా చేయాలి, నా కోరిక కదా అది. కొన్ని వేల సార్లు నేను కోరుకున్నప్పుడు ఇలా బయటకు వచ్చాను. ఇలా స్తంభాల్లోంచి దూసుకొని పోయేవాడిని, కరెంటు తీగలను ఇలా పట్టుకోవాడిని, ఆ శివలింగాల మీద ఎగిరిపోయేవాడిని, గాల్లో పైనకి ఎగిరిపోయేవాడిని, నీళ్ళలోకి దూకేవాడిని. రకరకాల సూక్ష్మ శరీరాలతో ప్రాక్టికల్స్ చేశాను. 7 years అయిపోయిన తర్వాత పత్రిక గారి దగ్గరికి వెళ్ళా. సార్, ఐఎమ్ వర్కింగ్ ఆన్ డ్రీమ్స్, లూసిడ్ డ్రీమింగ్ అని చెప్పి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్ అంటే, ఆ సబ్జెక్ట్ మనది కాదు, వదిలేవయ్యా అన్నాడు. మన సార్ చెప్పినాక మనం ఏం చేస్తాం, వదిలేసా. సూక్ష్మ శరీరం కాన్సెప్ట్ను క్లోజ్ చేసేసి అప్పుడు ఆయన అదే ధ్యానమాచక్రంలో ఒక మాట చెప్పాడు ఆయన, కార్లోస్ క్యాస్టనెడా. స్టార్టెడ్ స్టడీయింగ్ కార్లోస్ క్యాస్టనెడా, ఆల్ బుక్స్ ఐ రెడ్. దాంట్లో సంకల్ప శక్తి గురించి ఉంది. తర్వాత రామ్తా చదివానప్పుడు. తర్వాత సేత్ విజ్డమ్, ఇంగ్లీష్లో చాలా వాల్యూమ్స్ ఉన్నాయండి బాగా. మనకు ఇప్పుడేమో తెలుగులో ఉన్నాయన్ని సారాంశం, ఎసెన్స్. నిజంగా మీకు సేత్ విజ్ఞానం కావాలంటే కనుక ద నేచర్ ఆఫ్ పర్సనల్ రియాలిటీ, ద సపరేట్ రియాలిటీ, ద సేత్ స్పీక్స్, తర్వాత డ్రీమ్స్ ఎవల్యూషన్ అని చాలా పుస్తకాలు ఉన్నాయి ఇంగ్లీష్లో. అది బాగా స్టడీ చేయండి. దాంట్లో బాగా స్టడీ చేసిన తర్వాత నేను నేచర్ ఆఫ్ పర్సనల్ రియాలిటీ పుస్తకాన్ని ఒక 4 సంవత్సరాలు స్టడీ చేశాను. పర్సనల్ రియాలిటీలో మీ సంకల్పాలను ఎలా సృష్టించాలి, సంఘటనను ఎలా సృష్టించాలి, పార్ట్నర్ని ఎట్లా ఆకర్షించాలి, డబ్బుని ఎలా ఆకర్షించాలి. మనం అందరూ యూట్యూబ్లో చూస్తాం కదా, 2 అఫర్మేషన్ చెప్పండి, ఈ మంత్రం అనుకోండి, రావు. శాస్త్రం నేర్చుకోండి, సేత్ బుక్ మొత్తం చదవండి, స్టడీ చేయండి, రామ్తా బుక్ మొత్తం స్టడీ చేయండి, దానికి ధ్యానాన్ని యాడ్ చేయండి. మీ జీవితంలో ఏది కావాలంటే అది పేపర్ మీద రాసి మరీ క్రియేట్ చేసేవాడిని నేను. పేపర్ మీద నాకు ఈరోజు కారు ఉన్నందుకు కృతజ్ఞుణ్ణి, వచ్చేసింది కొత్త కారు, బైక్ వచ్చేసింది, కంప్యూటర్ వచ్చేసింది, ల్యాప్టాప్ వచ్చేసింది, అన్నీ ప్రతిదీ పేపర్ మీద రాసేవాడిని, విజువలైజ్ చేసేవాడిని. కానీ నా దగ్గర అఖండమైన ధ్యాన సాధన ఉంది. ఒకవైపు ధ్యానము, రెండో వైపు శాస్త్రము, మూడో వైపు సేవ. ఈ 3 ఎవరి జీవితంలో ఉంటాయో వాళ్ళు కో క్రియేటర్స్ అయి తీరుతారు. ఒకటోది ఏంటండి, ధ్యానం. రోజు ధ్యానం చేయాలి, క్రమం తప్పకుండా. మినిమం 3 గంటలు ధ్యానం చేస్తాను నేను. తర్వాత పత్రిక గారు అద్భుతమైన టెక్నిక్ చెప్పారు. నువ్వు ఒక ట్రైన్లో పోతున్నావు, 5 నిమిషాలు టైం దొరికింది, ఆ ప్లేస్ మీకు పాతది, కళ్ళు మూసుకోవయ్యా అని చెప్పాడు. కొత్తదైతే చూడు. ఎక్కడికి పోతే అక్కడ 2 నిమిషాలు స్విచ్ ఆఫ్. मेरा फोन को बाजू में रख लिया, क्यों? इसके इस्तेमाल करने का जरूरत नहीं है अभी, इसलिए मैं बाजू में रख. ऐसा हमारा मन को भी बाजू में रखना चाहिए, वो तो प्रैक्टिस करना है. जैसा मैं अभी हिंदी में बोलने का प्रैक्टिस कर रहा है, ऐसा हम भी हमारा मन को स्विच ऑफ करके बाहर बाजू में रखना है. 2 నిమిషాలు టైం దొరికితే, ఇఫ్ యూ ఫైండ్ 2 minutes, జస్ట్ స్విచ్ ఆఫ్ యువర్ మైండ్, క్లోజ్ యువర్ మైండ్, స్విచ్ ఆఫ్ యువర్ మైండ్, గో టు యువర్ బ్రెత్. హౌ మెనీ టైమ్స్ యూ గో టు యువర్ బ్రెత్, ఇట్ బికమ్స్ ఎన్ హ్యాబిట్. ఎన్నిసార్లు మీరు హ్యాబిట్ ఇక్కడికి పోతారో, అలవాటు చేసుకుంటారో అంత అలవాటు అయిపోతుంది. చెడు అలవాట్లను, టీ తాగడం అలవాట్లు, ఫోన్ చూడడం ఎట్లా అలవాటు, బ్రెత్ దగ్గరికి రావడం అనే అలవాట్లు చేయండి. 1 నిమిషం దొరికినా కళ్ళు మూసుకోండి, ఇడికి రండి. 5 నిమిషాలు దొరికింది, మా ఫ్రెండ్ వస్తున్నాడు, వెయిట్ చేస్తూ, ఇది రాలేదు, ఇది చూద్దాం, ఇది నో, స్విచ్ ఆఫ్, జస్ట్ స్విచ్ ఆఫ్. ఎక్కడ పడితే అక్కడ నేను స్విచ్ ఆఫ్, ఫోన్ మైండ్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాను. ఈవెన్ ఇన్ సినిమా థియేటర్స్ ఆల్సో. మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, ఇటు చాలా ఎత్తులు కొడుతున్నాడు, సినిమా థియేటర్లో కూడా వచ్చి, ఫంక్షన్లో వచ్చి కళ్ళు మూసుకుంటాడు. అంటే నాకు ధ్యానం మీద అంత శ్రద్ధ. మరి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మచిరేనాది గచ్చతి.
శ్రద్ధ లేకపోతే రాదు. శ్రద్ధ ఉండాలి. ఏముండాలి? నా మనసుకు నేను మాస్టర్ని కావాలి. చెప్పండి, ఐ ఆమ్ ద మాస్టర్ ఆఫ్ మై మైండ్. ఐ ఆమ్ ద మాస్టర్ ఆఫ్ మై మైండ్. ఊరికి రాదు. ఆల్రెడీ మీ మాస్టరు మీకు మాస్టర్ అయి కూర్చుంది. గో అండ్ డ్రింక్ టీ, గో అండ్ టాక్ టు హిమ్, గో అండ్ స్క్రోల్, గో అండ్ టైం పాస్, గో అండ్ సంథింగ్ ఈట్, గో అండ్ టాక్ టు సంబడి. అన్నెసెసరీ ఆల్ థింగ్స్. శ్రద్ధ ఉన్న వ్యక్తికి ఒకటే ధ్యాస, నేను ధ్యానంలో మాస్టర్ని కావాలి. మనసు ఎవరిదైతే శూన్యంగా ఉంటుందో సంకల్పాలు ఇలా నెరవేరుతాయి. మనం ఒక రైతులాగా కావాలి. సంకల్ప శాస్త్రం అర్థం చేసుకోవాలన్నా, కో క్రియేటర్ కావాలన్నా. విత్తనాల్ని నాటే ముందు రైతు ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? వన్స్ అగైన్, ఎస్, హీ కల్టివేట్స్ హిజ్ ల్యాండ్ పర్ఫెక్ట్లీ. గడ్డి మొత్తం మొలిసింది, గోంగూర విత్తనాలు తీసుకొని వెళ్ళినాం. అక్కడ మనందరం లా ఆఫ్ అట్రాక్షన్ పేరు మీదో, సంకల్ప శక్తి పేరు మీదో, ఊహాశక్తి పేరు మీదో సంకల్పాలన్నీ పేపర్ల మీద రాసి వందల సార్లు ఇలా చల్లుతూ ఉన్నాము. బట్ వీ ఫర్గెట్ అబౌట్ అవర్ ల్యాండ్. హౌ ఇట్ ఈస్? ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫుల్ ఆఫ్ వీడ్స్. కలుపు మొక్కలు చాలా ఉన్నాయి. అందుకే ధ్యానం చెప్పాడు భద్రిజార్. 2 నిమిషాలు టైం దొరికితే మనం ఏం చేయాలండి? ప్యూర్ సాధన గురించి మాట్లాడుతున్నాం మనం. మీరు ఎక్కడన్నా ఉండండి, 41 రోజుల్లో మీ జీవితం మారకపోతే మా ఇంటి అడ్రస్ ఇస్తాను రండి, ఆశ్రమం అడ్రస్ ఇస్తాను రండి. 41 రోజులు నేను చెప్పినట్లు చేయండి. ఖాళీ ఆల్రెడీ భద్రిసారి చెప్పే పోయిండు. 2 నిమిషాలు టైం దొరికితే ధ్యానం చేయండి. ఏం చేయాలా? ఇంకా 2 నిమిషాలు టైం దొరికితే ఒక పుస్తకం, 1, 2, 3 పుస్తకాలు పెట్టుకోండి. 1 సేత్ విజ్ఞానం, థాట్ పవర్ పుస్తకం. 2 4 ఒప్పందాలు. 3 మీ ఇష్టం. భద్రిసారి పుస్తకాలన్నీ అందరు చదవండి. ఫస్ట్ పాయింట్, భద్రిసారి పుస్తకాలు ఖచ్చితంగా ఎప్పుడు మీ దగ్గర ఒక బుక్ ఉండాలి. నీ దగ్గర ఉందా? ఉంది, తెచ్చుకున్నాను. ఇక్కడికి 3 బుక్కులు తెచ్చుకున్నాను. ఒకటి అందుట్లో థాట్ పవర్ బుక్ నాకు బాగా నచ్చింది. లాట్ ఆఫ్ ప్రాక్టికల్స్ వర్ గివెన్ ఇన్ దట్ బుక్. అది చదువుతూ ఉంటే మైండ్ ప్రింట్ కావాలి. ఇక్కడ అడగాలి, ఇక్కడ అడగాలి, ఇక్కడ అడగాలి. కన్విన్స్ హియర్, డోంట్ కన్విన్స్ దేర్. డోంట్ ఆస్క్ అదర్ పీపుల్, డోంట్ కన్విన్స్ అదర్ పీపుల్. గివ్ టైమ్ టు కన్విన్స్ యువర్ సెల్ఫ్. ఎట్లా? ఫస్ట్ ధ్యానం చేయండి. 2వది క్లియర్ కట్గా మీ గోల్ను చెప్పండి. ఇక్కడ అది ఎవరిస్తారు? ఆ పుస్తకాలు ఇస్తాయి. స్వాధ్యాయము అనేది పత్రిసారి చెప్పినటువంటి గొప్ప 2వ అద్భుతమైన టూల్. నాతో పాటు చెప్పండి అందరూ, ఇలా చేయబెట్టండి. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఆచార్య సాంగత్యం, టీచింగ్. టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. పత్రిసారి ఏం చెప్పాడంటే, చేస్తే 1, చెప్పండి, చెబితే 100. అందుకే నేను ధ్యానం చెప్పడానికి ఎంచుకున్నాను. నాకు 100 వచ్చినాయి. పుస్తకాలని చక్కగా అర్థమైనాయి. మన ధ్యానం నేను చేసుకుంటా సార్, నా ధ్యానం నేను చేసుకుంటాను. నో, ఈ సబ్జెక్ట్ అర్థం కాదు మనకి. ఎందుకంటే లక్షల సార్లు మననం చేసుకోవాలి. శ్రవణం, మననం, నిధిధ్యాసన, సాక్షాత్కారము. జ్ఞానయోగంలో 4 పార్ట్స్ ఉన్నాయి. మీరు 4వ స్టెప్ను ఫస్ట్ స్టెప్లోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బుక్ చదివా సార్, చదివేసా, నాకు తెలుసు అంతా. యద్భావం తద్భవత్ నాకు తెలుసు సార్ అన్నారు. యద్భావం తద్భవత్ అంటే ఇప్పుడు నేను గాల్లోంచి లేవాలంటే లేవాలి, ఇలా వస్తువులను ఇలా అంటే పైకి లేవాలా, నేను వేరే రూపంలోకి మారిపోవాలంటే మారిపోవాలి. అది యద్భావం తద్భవతి అంటే. యద్భావం తద్భవతి మాట్లాడతాం, కానీ దీనికి లిమిటేషన్స్ ఉన్నాయి సార్. అది ప్రాక్టికల్గా సాధ్యం కాదంటారు. రాంగ్ అది. అప్పుడు ఆ సూత్రమే తప్పు. యద్భావం తద్భవత్ అనే పదం తప్పే తప్పవుతుంది. మరి అది ఎందుకు తప్పవుతుంది? అది వేదశాస్త్రాల్లో, అది భగవద్గీతలో 17వ అధ్యాయం 3వ శ్లోకంలో ఉంటుంది. అది చదవండి దాన్ని. దాని అర్థం ఇక్కడ ఏం భావిస్తాం అది జరిగి తీరుతుంది అని. మరి మనం ఏం చెప్తుంటాం? ఈ పదం ఇది చెప్తుంటాం, ఇటువైపు అది ఎట్లా అవుతుంది సార్ అంటారు. 2 మీరే మాట్లాడతారు, మనమే మాట్లాడితే ఎట్లా? సంకల్పము వికల్పరహిత సంకల్పము ఉండాలి. అది వజ్ర సంకల్పంగా మారి మన జీవితంలోకి వస్తుంది. సో దానికి ఏం కావాలి? శాస్త్ర విజ్ఞానము, ధ్యానము. చెప్పండి, ధ్యానము, శాస్త్ర విజ్ఞానము, సేవ. ఎన్నున్నాయి మొత్తం? 3. ఈ 3వది సేవ చేస్తే ఏమవుతుంది? సేవ ఎందుకు చేయాలి సార్ అని అడుగుతారు. మనందరికీ గతము 99% ప్రారంభ కర్మను తీసుకొని వచ్చింటాం. అవి తొలగిపోవాలంటే సేవ చేయాలి. అవి మిమ్మల్ని వెనక్కి లాగవు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇంత పెద్ద చక్కటి ఈవెంట్ కాశీలో ఆర్గనైజ్ చేసినటువంటి పిఎంసి యాజమాన్యము, నవకాంత్, ఆనంద్ మరియు బాలకృష్ణ గారు అండ్ టీం చాలామంది చక్కగా వర్కౌట్ చేశారు 2-3 నెలల నుంచి.
ఇంత మనం చక్కగా ఆర్గనైజ్డ్గా అన్ని ఎంజాయ్ చేస్తూ ధ్యానం చేస్తూ క్లాసెస్ వింటున్నామంటే వాళ్ళు 4-5 నెలల నుంచి చేసిన వర్కౌట్. సో గట్టిగా చప్పట్లు కొడదాం వాళ్ళకి. అండ్ గుర్తుపెట్టుకోండి, పిఎంసి గురించి పత్రిక సార్ చెప్పిన ఒక మాట చెప్తాను నేను. ఆన్లైన్ యూనివర్సిటీ. చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళొక్కసారి చెప్పండి. యూనివర్సిటీ అంటే విశ్వవిద్యాలయము కదా. విశ్వవిద్యాలయంలో విశ్వంలో ఉన్న అన్ని విద్యలు నేర్పించబడతాయి అని అర్థం. అంటే బయట ఉన్న విశ్వవిద్యాలయాలు నిజమైన విశ్వవిద్యాలయం కావో నాకు తెలియదు, కానీ ఈ మన పిఎంసిలో మటుకు ప్రపంచంలో ఉన్న అంత జ్ఞానం మనకు దొరుకుతుంది. పత్రిజీ గారి కలల పంట పిఎంసి. మనం పిఎంసికి సపోర్ట్ చేద్దాం, పిఎంసితో ఉందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామీజీ. ఎట్లా ఉంది క్లాస్? ఒకసారి నిల్చొని చప్పట్లు కొడితే బాగుంటుందేమో. దిస్ ఈజ్ రైట్ థింగ్. గట్టిగా గట్టిగా. ప్రతి బిడ్డ ఒక మాస్టర్, రాము మాస్టర్ లాగా తయారవ్వాలి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? థ్యాంక్ యూ. కూర్చోండి. ఎవరు వాళ్ళలాగా తయారవ్వాలి. ఇన్స్పిరేషన్ గురించి మాట్లాడుతున్నాను నేను. రాములాగా ఎవరు తయారవ్వరు. ఆ మాస్టర్ లోపల ఉన్న మాస్టర్ను బయటికి తెచ్చుకోవాలి. మాస్టర్స్, మన ముందు ఉన్నటువంటి వ్యక్తి నోరు తెరవకపోతే ఆ మాస్టరు ఏంటనేది తెలియదు, నోరు తెరిస్తే తప్ప. నోరు తెరిస్తే కానీ అర్థం కారు ఎదురుగా ఉన్నది ఎవరు అని. ఎవరు ఎదురుగా ఉన్నది? ఎవరు ఉన్నది ఎదురుగా? కో క్రియేటర్. ఎవరు ఆ వర్డ్ యూజ్ చేసింది? గట్టిగా చెప్పకూడదు ఆ మాస్టర్కి. కో క్రియేటర్. మాస్టర్స్, తన ఏజు, తను చేసే వర్క్ ఎంత అద్భుతంగా జరుగుతోందంటే మాటల్లో చెప్పలేం. ఈరోజు ఈ మాస్టర్ యొక్క అనుభవం ఇక్కడున్న 260 మందికి ఎలాగైతే అర్థమైందో పిఎంసి ద్వారా ఈ ప్రపంచానికంతా అర్థమైంది. ఏం చేస్తుంది పిఎంసి అంటే, ఎక్కడ డైమండ్ ఉందా అని వెతుకుతుంది. ఆ డైమండ్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అత్యంత అద్భుతమైన విలువైనటువంటి కోహినూర్ డైమండ్ పిఎంసి ఈరోజు ధ్యానధర్మ ఆశ్రమానికి, ధ్యానధర్మ ఆశ్రమంలో ఏమేం కడుతున్నావు చెప్పు. థ్యాంక్ యూ స్వామీజీ, మళ్ళొకసారి అవకాశం ఇచ్చినందుకు. ఒకసారి కాదు, ఎన్నిసార్లు అయినా అవకాశం ఇస్తారు. సరే, ఈరోజు మొత్తం మనమే తీసేసుకుందాం. ఇంకా ధ్యాన ధర్మాశ్రమము పత్రిజీ గారు ఒక మెసేజ్ ఇచ్చారు. యూత్కి ఇంటర్వ్యూ చేస్తున్నారు పిఎంసిలో. సార్, వాట్ ఈస్ ద మెసేజ్ ఫర్ యూత్ అని చెప్తే, డోంట్ కన్స్ట్రక్ట్ హౌసెస్ ఫర్ యువర్ సెల్ఫ్, బిల్డ్ ఆశ్రమ్స్ వేర్ ఆల్ పీపుల్ టుగెదర్ లివ్ టుగెదర్. కమ్యూనిటీ బిల్డింగ్ అవుతుందో అక్కడ. సో ఆశ్రమాలు కట్టండి అని చెప్పి, మీకోసం మీరు ఇల్లు కట్టుకోకండి. మా డాడీ నాకు ఇల్లు కట్టించాడు, నేను నా కోసం ఇల్లు కట్టుకోలేదు, నేను ఒక పెద్ద కర్తాల్ పిరమిడ్ని కట్టాడు అని చెప్పి పత్రిసారి చెప్పారు. ఆ మాటని ఇన్స్పిరేషన్ తీసుకొని, మరి నా దగ్గర డబ్బులు లేవు, ఏమీ లేవు, నా దగ్గర ఉన్న పొలం, మా తాతగారు మా అమ్మగారు నాకు ఇచ్చిన పొలం ఒక 6.5 ఎకరాల పొలం ఉంది. సో ఐ డెడికేటెడ్ ఎంటైర్ ల్యాండ్ టు ద ధ్యాన ధర్మ ఆశ్రమం రాసిచ్చేసా. మీ తాతగారి పేరు ఏం పేరు? మా తాతగారి పేరు నారాయణ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతా. ఆయనకి కష్టపడి ఆయనే సంపాదించిండు. ఆయన సంపాదించిండు కాబట్టి ఇక్కడికి వచ్చింది అది. తర్వాత మా అమ్మ దాన్ని అలాగే కాపాడుకుంటూ మాకు ఇచ్చేసి. మీ అమ్మగారి పేరు? మా అమ్మగారి పేరు హైమావతి, నాన్నగారి పేరు కేశవులు. సో ఈ ఆశ్రమం యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే స్పిరిచువల్ సైన్స్ అకాడమీ. స్పిరిచువల్ సైన్స్ అకాడమీ, నాట్ ఏ జనరల్ ఆశ్రమం వేర్ వీఆర్ గోయింగ్ టు ఆఫర్ ఏ షెడ్యూల్, ఏ సిలబస్, ఏ కరికులం. స్పిరిచువల్ సైన్స్ అంతా ప్రపంచవ్యాప్తంగా ఉన్న
థియోసాఫికల్ కావచ్చు, షామన్ కావచ్చు, ఇండియన్ కావచ్చు, జన్ కావచ్చు, సూఫీ కావచ్చు, రష్యన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇండియన్ అన్ని కలిపి సైంటిఫికల్గా దాని ఎసెన్స్ను కోర్సుల్లాగా తయారు చేసి సెమిస్టర్ వైజు, 1 year వైజు, 1 week ఇలా సెమినార్ హాల్లో, ఒక పెద్ద సెమినార్ హాల్ గడుపుతున్నాం. ఒక 500 మంది కూర్చొని చక్కగా. అండ్ నిన్న మనం అక్కడ విఆర్ ఎంతమంది చూసారు? ఇక్కడ వర్చువల్ రియాలిటీ చూసారా? అలాంటి వర్చువల్ రియాలిటీ, అగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ యూజ్ చేసి అండ్ హోలోగ్రఫీ టెక్నాలజీ ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక గురువుల జ్ఞానాన్ని అక్కడ బోధించడానికి కడుతున్న ఆశ్రమమే ధ్యాన ధర్మ ఆశ్రమం. అండ్ పర్టికులర్గా స్పిరిచువల్ సైన్స్ టీచర్స్ ట్రైనింగ్ అక్కడ మేము ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. పత్రిజీ గారు మనకు ధ్యాన జగత్తు టార్గెట్ పెట్టారు. 810 కోట్ల మంది ఉన్నారు ఈ భూమి మీద. మరి ఎంతమంది పిరమిడ్ మాస్టర్లు కావాలి? లక్షలాది మంది కావాలి. మరి అందరికీ ట్రైన్డ్ టీచర్లు కావాలి. జస్ట్ జనరల్గా చెప్తే అందరికీ సరిపోదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్లో చెప్పాలి. వెన్ వీఆర్ అప్రోచింగ్ కార్పొరేట్, వీ నీడ్ టు కస్టమైజ్ ఇన్ సైంటిఫికల్ వే. వీ హ్యావ్ టు గివ్ ద ప్రూఫ్స్, వీ హ్యావ్ టు గివ్ ద కేస్ స్టడీస్, వీ హ్యావ్ టు థరోలీ స్టడీ ద పబ్లిష్డ్ పేపర్స్ అండ్ ద యూనివర్సిటీస్ రీసెర్చెస్. అవన్నీ తీసుకురావాలి. ఆస్ట్రల్ ట్రావెలింగ్ కళ్ళు మూసుకో వచ్చేస్తుంది, నమ్మరు. వీ హ్యావ్ టు గివ్ ద ప్రూఫ్స్. రాబర్ట్ మన్రో అన్నట్టు ఆయన ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ పెట్టి రీసెర్చ్ చేసి అదంతా తీసుకొచ్చాడు. అలా మనం కూడా మనకి ఎన్నో అకాడమీస్ రావాలి. అక్కడ అన్ని చోట్లలో స్పిరిచువల్ సైన్స్ అనేది సైంటిఫికల్గా నెక్స్ట్ జనరేషన్కి ప్రజెంట్ చేయాలంటే దేర్ షుడ్ బి ఏ పర్టికులర్ అజెండా. దాంతోనే స్పిరిచువల్ సైన్స్ అకాడమీని స్థాపించడానికి ధ్యాన ధర్మాశ్రమం పెట్టాము. అండ్ ఇంకొకటి, అక్కడ గోశాల పెట్టమన్నాడు పత్రి సారు, స్పిరిచువల్ ఫార్మింగ్ చేయమన్నాడు, కంప్యూటర్ ల్యాబ్ పెట్టమన్నాడు అండి. మెయిన్గా స్పష్టంగా చెప్పాడు, సైన్ చేసి ఇచ్చాడు. ధ్యాన ధర్మాశ్రమం పేరు పత్రిజీ లాస్ట్ డేస్లో బెంగళూరుకి వెళ్ళినప్పుడు అదంతా సంతకం చేసి ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్ పెట్టి రూరల్ డెవలప్మెంట్కి టెక్నాలజీ అందించవయ్యా అన్నాడు. సో వీ ఎస్టాబ్లిష్డ్ 1 కంప్యూటర్ ల్యాబ్ ఇన్ అవర్ స్కూల్. దగ్గరలో ఉన్న ఒక స్కూల్లో 10 కంప్యూటర్లు పెట్టి కంప్యూటర్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం. సో దట్ తొందరలోనే కంప్యూటర్ ల్యాబ్ అక్కడ రాబోతుంది. ఈ విధంగా టెక్నాలజీని, సైన్స్ని, స్పిరిచువాలిటీని ఇంటిగ్రేట్ చేస్తూ ప్రపంచం మొత్తానికి మొత్తంగా 5,000 యూనివర్సిటీలు వస్తేనే ధ్యాన జగత్ అవుతుందని పత్రిసారి చెప్పాడు. 5,000 యూనివర్సిటీలు రావాలంట, స్పిరిచువల్ సైన్స్ యూనివర్సిటీస్. మరి అంతమంది దానిలో బోధించాలంటే పిరమిడ్ మాస్టర్లే బోధించాలి. ఎందుకు బయట ఉన్న వాళ్ళందరూ కాదా అంటే వాళ్ళందరి దగ్గర జ్ఞానం ఉంది, కానీ తక్కువ స్థాయి జ్ఞానం. మన దగ్గరనే ధ్యానం ఉంది. వాళ్ళు ధ్యానానికి చిన్న పీట వేస్తారు, మనం పెద్ద పీట ఇష్టం. ఆ పిరమిడ్, అందుకే పత్రిసారి చెప్పాడు, ప్రపంచం మొత్తానికి ధ్యానం చెప్పగలిగే ఒకే ఒక్క సొసైటీ పిరమిడ్ సొసైటీ. పిరమిడ్ మాస్టర్లు ప్రపంచం మొత్తం వెళ్తారు, అన్ని యూనివర్సిటీలో చెప్తారు. సో ఆ టార్గెట్తో ధ్యాన ధర్మాశ్రమం చేస్తున్నాం. సెమినార్ హాల్ వస్తుంది, లైబ్రరీ ఉంటుంది, చక్కగా పెద్ద స్విమ్మింగ్ పూల్ కడుతున్నామండి. అక్కడ స్విమ్మింగ్ పూల్ అండ్ వాటర్ థెరపీ, ఒక వాటర్ ఫాల్ వచ్చేటట్లుగా గుండ్లు పెట్టేసి, తర్వాత రెయిన్, ఈ 3 వాటర్ జోన్ పెట్టి అక్కడ ఫుల్ డైనమిక్, ఓషో డైనమిక్ మెడిటేషన్ చేయించి స్విమ్మింగ్ పూల్లో మంచి స్విమ్మింగ్ చేసి ధ్యానం చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది, బావి ఉంది, దాన్ని రెనోవేట్ చేసినాం, చక్కగా అక్కడ చేయొచ్చు. అక్కడ 50 చింత చెట్లు ఉంటాయి, చెట్లు ఎక్కొచ్చు. దగ్గరలోనే పెద్ద పెద్ద కొండలు ఉంటాయి, ట్రెక్కింగ్కి వెళ్ళొచ్చు. ఆ కొండల మధ్యలో పెద్ద ఒక కొలను ఉంది, ఆ కొలంలో అందరూ ఈత కొట్టారు. చాలామంది ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము ట్రెక్కింగ్కి వెళ్ళాం. సో ఒక 20 మంది ఇక్కడే ఉంటారు. అక్కడ ట్రెక్కింగ్, తర్వాత వంట చేయడం, పిల్లలందరికీ మేము వంట చేయడం నేర్పిస్తున్నాం అక్కడ. ఇప్పటికే కంప్యూటర్లో ఒక 10 కంప్యూటర్లు పెట్టి పిల్లలందరూ యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయడం, సోషల్ మీడియా మార్కెటింగ్ చేయడం, డిజైన్ చేయడం, యాప్ డిజైన్ చేయడం అక్కడ ట్రైనింగ్ జరుగుతుంది. వాళ్ళే చూసుకుంటున్నారు ఇవన్నీ. సో టెక్నికల్ టీం కూడా ఉంది. పిల్లలందరికీ అక్కడున్న జంతువులతో స్పెండ్ చేయడము, ఆ చెట్లల్లో ఎక్కడము, నేచర్తో స్పెండ్ చేయడము, స్విమ్మింగ్ చేయడము, ఇవన్నీ అక్కడ ఒక హోలిస్టిక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ని డెవలప్ చేసే లక్ష్యంతో ధ్యాన ధర్మాశ్రమం వచ్చింది. సో మీ అందరికీ ధ్యాన ధర్మాశ్రమానికి స్వాగతం, సుస్వాగతం. హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్లు బెంగళూరు రూట్లో ఉంటుందండి. ఎప్పుడైనా రావచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు. ₹1 ఫీజు లేదు. అక్కడ ఫీ అనే కాన్సెప్టే లేదు. రూమ్కి కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నదానం గురించి చెప్పు. ఎప్పుడు నిత్యాన్నదానం జరుగుతుంటుంది. కనీసం ఎప్పుడు 30 మంది ఉంటారు అక్కడ. కనీసం 30 మంది ఎప్పుడు ఉంటారు అక్కడ నేచర్లో. సో అన్నదానం ఉంటుంది అక్కడ. తర్వాత ఇంకొకటి, అక్కడున్న పిల్లలందరూ కూడా, అంటే మాస్టర్లందరూ కూడా అక్కడ వాళ్ళు
రెగ్యులర్గా చుట్టుపక్కల ఉన్న స్కూళ్ళల్లోకి వెళ్ళి ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు ఒకటి. రెండోది ధ్యాన గ్రామీణ ప్రొజెక్టరు ఒక వెహికల్ తీసుకొని ఆ ఊర్లోకి వెళ్ళి ఆ ఊరి సర్పంచ్ పర్మిషన్ తీసుకొని ఊరి మధ్యలో ఆ ప్రొజెక్ట్ వేసి పత్రిజీ గారిది కొన్ని వీడియోలు, తర్వాత స్పిరిచువల్ రియాలిటీ వీడియోస్ బట్టి ధ్యాన గ్రామీణ ప్రాజెక్టు రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. ఇది కంప్యూటర్ నేర్పిస్తూ ఉంటారు, విద్యార్థులకు ధ్యానం చెప్తూ ఉంటారు, ధ్యాన గ్రామీణం జరుగుతుంది. ఈ మధ్యలోనే ఒకటి పిఎస్ఎస్ఎం కనెక్ట్ యాప్, ఎంటైర్ పిఎస్ఎస్ఎం మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేయడానికి ఒక ఇంటిగ్రేషనల్ ప్లాట్ఫామ్ వస్తుంది. తొందరలోనే ధ్యాన మహాయాగంలో, పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఫుల్ ఫీచర్స్తో మళ్ళీ థర్డ్ వర్షన్ వస్తుంది యాప్. దాని గురించి మీకు తర్వాత చెప్తాను మళ్ళీ. మీ మేడం గురించి సో అర్చన మేడం, నా వైఫ్ అర్చన మేడం ఎక్కడున్నా రావాలి స్టేజ్ మీదకి. గట్టిగా చెప్పలు కొడదాం మాస్టర్కి. సరిపోవు అస్సలు ఈ మాస్టర్ ఎంత పవర్ఫుల్, ఆ మాస్టర్ అంతే పవర్ఫుల్. మీ మాస్టర్ గురించి చెప్పండి. రెండు శరీరాలు ఒకే ఆత్మ, మేమిద్దరం ఒకటే. వేరే థాట్ ఉండదండి. పొద్దుగాలు లేస్తే ఆశ్రమాన్ని ఎలా కట్టాలి, కడతాలను ఎలా డెవలప్ చేయాలి, ప్రపంచానికి ధ్యాన ప్రపంచం ఎలా చేయాలి, ఏ పుస్తకాన్ని అందరికీ ఎలా చెప్పాలి, ఏ వీడియో ఎలా చేయాలి. ఎన్లైట్ టీవీ యూట్యూబ్ ఛానల్ పరిచయం ఉన్న వాళ్ళందరికీ తను తెలుసు. యాంకర్గా పనిచేస్తుంది, నాకు బెటర్ హాఫ్గా పనిచేస్తుంది, టీం అంతా కోఆర్డినేట్ చేస్తుంది. యూట్యూబ్ మొత్తం నేర్చుకొని జూమ్ యూట్యూబ్ ఛానల్ డిజైనింగ్ ఇవన్నీ తను నేర్చుకొని ఒక 20-30 మందిని తయారు చేసిందండి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక పురుషుని వెనకాల స్త్రీ ఉందంటారు కదా, నా వెనకాల లేదు, నా పక్కనే ఉంది. మన పిరమిడ్ మాస్టర్లు వెనకాల ఉంటే ఒప్పుకోరు, వాళ్ళు కూడా మాస్టర్లే కదా, సో పక్కనే ఉంటారు అనమాట. సో నా చుట్టూ వైఫై లాగుంటుంది అనమాట ఎప్పుడు ఈమె. అంటే నేను ఏం చేస్తుంటుందో చూడడానికి కాదు. తను రోజు 6 గంటలు ధ్యానం చేసేదండి. రోజు 6 గంటలు. మేము ఎదుర్కొన్న సమస్యలు కొంతమంది సీనియర్లకు తెలుసు. బట్ ఒక్కొక్క దెబ్బ మా మీద పడ్డ ప్రతి రాయిని మేము కింద చక్కగా బిల్డింగ్ కట్టుకుంటూ దాని మీద ఎక్కుంటూ పైనకి వచ్చేసాం. దెబ్బలు తగలాలి. పత్రిసారి చెప్పాడు, అవమానాలు, కష్టాలు, నష్టాలు పిరమిడ్ మాస్టర్లకు రావాలి, వస్తేనే వాటిని మెట్లుగా చేసుకొని పైనకి ఎక్కుతారు. మాకు తగిలేవి చిన్నవి కావు, చాలా పెద్దవి. వాటన్నిటిని మేము పైనకి ఎట్లా ఎక్కాలనో పత్రిసారి నుంచి నేర్చుకున్నాం కాబట్టి నో ప్రాబ్లం. సో వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. సో అట్లా ధ్యానధర్మ ఆశ్రమంలో ఫస్ట్ ఫుడ్ పెట్టడానికి ఇంటికాడ వండుకొని మాకంతా వండిపెట్టి, మళ్ళీ ఆశ్రమానికి ఎవరైనా వస్తే వంట చేసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ వడ్డించి, మళ్ళీ అప్పుడు కన్స్ట్రక్షన్ జరిగేది. ఆ కన్స్ట్రక్షన్కి అంతా వాటర్ బట్టి ఇంటికొచ్చి మళ్ళీ మేము అప్పుడు 21 days క్లాసెస్ చేసేది. ప్రతి 2 monthsకి ఒకసారి మేము 21 days క్లాస్ చేస్తాం. మా రూమ్లో సరిగ్గా అది దాని ఏమంటే ట్రైపాడ్ ఉండదు. పెట్టె మీద పెట్టే గిన్నె మీద గిన్నె పెట్టి బుక్కులు పెట్టి ఇవన్నీ ఏర్పాటు చేసి బ్యాక్గ్రౌండ్ ఏర్పాటు చేసి మళ్ళీ యాంకరింగ్ చేసేది. ఇట్లా ఎన్ని పనులు చేస్తూ నాకు సపోర్ట్ చేసింది. ఈ కంప్లీట్ ధ్యాన ధర్మాశ్రమంలో నాది 30% అయితే ఈమెదే 70%. సో తన నోట్లోంచి తన గురించి విందాం. అందరికీ నమస్కారం. నా పేరు అర్చనరాజ్. నేను 2019 నవంబర్లో ధ్యానంలోకి వచ్చాను. 2019 నవంబర్ 20th రోజు, ఫస్ట్ డే రోజే మా ఇంటి దగ్గర ఉన్న పిరమిడ్లోకి వెళ్ళాను నేను. గరికపాటే పిరమిడ్. ఆ రోజు నేను 1.5 సేపు ధ్యానం చేశాను. ఫస్ట్ డే ఆఫ్ మెడిటేషన్. అదే రోజు అలా పిరమిడ్లోంచి లేసాను. యాజ్ యూజువల్ అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు నాకు చాలా ఉండేటివి. ఎందుకు ఆ రోజు 1.5 hourలో చాలా తేలిగ్గా ఫీల్ అయ్యాను అనమాట. దాట్ డే ఆన్వర్డ్స్ ఐ హ్యావ్ డిసైడెడ్, ఎస్ పంచితే నేను ఇదే పంచుతాను అని నేను డిసైడ్ అయిపోయాను. ఫస్ట్ డెసిషన్. సెకండ్ డెసిషన్, నేను నాన్ వెజ్ బాగా తినేదాన్ని, ఎందుకో తెలియదు అదే రోజు నేను డెసిషన్ తీసుకున్నాను వెజిటేరియన్. ఆ రోజు నుంచి నేను కంటిన్యూ చేశాను. సో ధ్యాన ప్రచారం, వెజిటేరియన్ బిగ్గెస్ట్ డెసిషన్స్ నాకు నవంబర్ 2019లో స్టార్ట్ చేశాను. ఆ రోజు నుంచే నేను దాదాపుగా 6 గంటల ధ్యానం చేసేదాన్ని. నా మెడిటేషన్ ఎలా ఉండేదంటే, నేను
నా దినచర్య, నా ప్రొఫెషన్, నేను యాజ్ అ ప్రొఫెషన్ ఐఎమ్ CA, చార్టర్డ్ అకౌంటెన్సీ చేశాను. నా ప్రొఫెషన్కి ఎక్కడ, నా కెరియర్లో, నా ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా మార్నింగ్ 3 to 6, నైట్ 9 to 12 నేను ధ్యానం చేసేదాన్ని. రోజు 6 hours ఆఫ్ మెడిటేషన్. ఎవరు కూడా క్వశ్చన్ అడిగేవారు కాదనమాట. నేను వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వలేదు. మార్నింగ్ 3 to 6, నైట్ 9 to 12 అలా చేస్తున్నాను. నవంబర్, డిసెంబర్, జనవరి అఖండమైన ధ్యానం ప్లస్ సేవ. ఫ్రమ్ ద డే 1 onwards ఐ హావ్ స్టార్టెడ్ సేవ. నేను ఇంకా పత్రి సార్ని కలవలేదండి, ఇంకా రాము సార్ని కూడా నేను కలవలేదు అప్పటికి. ఆ రోజు నుంచే మా ఇంటి పక్కల వాళ్ళకి నేను ధ్యానం చెప్పడం స్టార్ట్ చేశాను. ఇంటింటికి, గల్లీకి ఫ్రెండ్స్ ఫోన్ చేసిన ధ్యానం ధ్యానం ధ్యానం. ఆఖరికి ఒక్కొక్కసారి ఎలా అయిపోయిందంటే అందరూ ఎక్స్క్యూజ్ చెప్తున్నారు. లేదు, మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలకి తినిపించాలి, స్కూల్ పంపించాలి, ఆఫీస్కి వెళ్ళాలి, చదువుకోవాలి, ట్యూషన్స్ చెప్పాలి. సో దే ఆల్ యూస్ టు సే మీ సో మెనీ ఎక్స్క్యూజెస్. నాకు ఎందుకో అక్కడ సరే ఈ పాయింటే పట్టుకొని ఇంటింటికి వెళ్ళాను. వాళ్ళ ఇళ్లలో నేను పనిచేశాను, వాళ్ళ బాసాలు దోమాను, వాళ్ళ బట్టలు ఉతికాను, వాళ్ళ పిల్లల్ని చూసుకున్నాను, వాళ్ళ పిల్లలకి తినిపించాను. వాళ్ళకి ఏ పని అయితే ఉంది నాకు ఎక్స్క్యూజ్ చెప్తున్నారో నేను ఆ పని చేసి వాళ్ళని ధ్యానంలో కూర్చోపెట్టి నేను ఇంటికి వచ్చేదాన్ని అనమాట. సో దిస్ వాజ్ మై సేవ స్టార్టెడ్ ఫ్రమ్ దట్ డే. తర్వాత ఎందుకో నాకు పిరమిడ్లో కూర్చుంటేనే ధ్యానం అనిపించలేదు, ఇంట్లో కూర్చుని నాకు ధ్యానం కుదిరిపోతుంది. సో ఈ పిరమిడ్ వేరే వాళ్ళకి అవసరం అని చెప్పేసి నా దగ్గర 2 wheelers ఉండేది. నేను ట్రిపుల్ రైడర్ని. నేను ఒక్కొక్క ఇంటికి వెళ్ళాను, ముగ్గురిని తీసుకెళ్ళాను, పిరమిడ్లో కూర్చోబెట్టాను, వాళ్ళకి ధ్యానం చేపించిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర వదిలేశాను. అలా దాదాపుగా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అలా 4 months అలాంటి సేవ నేను చేశానండి. అప్పటి వరకు కూడా నేను ఇంకా పత్తిసాన్ని కలవలేదు. తర్వాత ఫిబ్రవరిలో హీ వాజ్ హ్యాపెండ్ ఆన్ ఫిబ్రవరి. అదే పిరమిడ్లో నేను ఎక్కడైతే ధ్యానం చేశానో అక్కడ తను వచ్చి 3 days వర్క్షాప్ పెట్టారు. 3 days రెసిడెన్షియల్ వర్క్షాప్ ఆన్ స్పిరిచువల్ సైన్స్. సో ఆ రోజు అక్కడ కలిసాము. నేను ఆమె లాస్ట్ బెంచ్. నేను ఎప్పుడైనా లాస్ట్లో కూర్చుంటాను. నేను చాలా కీన్గా వింటూ అన్నీ రాసుకుంటున్నాను. సో నన్ను శ్రద్ధగా వింటుంది చూసి, సార్ నన్ను లాస్ట్ డే రోజు మైక్ ఇచ్చి మాట్లాడండి మేడం అన్నారు. అది అసలు ఇంకా తెలుగులో నాకు ఆ పదాల గురించి నాకు ఇంకా తెలీదు. సో నాకు మైక్ ఇచ్చారు. మైక్ ఇవ్వగానే నేను ఒకటే మాట చెప్పాను మైక్ తీసుకొని, సార్ మీతో పాటు నేను 230 countries నేను తిరిగి ఈ ధ్యానం చెప్తాను. నేను విశ్వ కళ్యాణంలో నా పాత్ర నేను చేస్తాను సార్ మీతో ఉండి అన్నాను. 230 countries. అప్పుడు మా రిలేషన్షిప్, హీఈస్ అ గురు, ఐఎమ్ అ స్టూడెంట్. ఇంకా ఎటువంటిది ఏం లవ్వలేదనమాట. సో అప్పుడు హీఈస్ అ గురు. నేను వస్తాను సార్ అన్నాను. అలా జర్నీ స్టార్ట్ అయింది. ఆ ఫిబ్రవరిలోనే లాక్డౌన్ వచ్చింది. మేమందరం కలిసి పత్తి సార్ దగ్గరికి వెళ్ళాం అంబర్పేటలో. పత్తి సార్ డే 1 యాజ్ ఇఫ్ అసలు ఏంటో పాత వ్యక్తిలాగా అలా చెవు దగ్గరికి తీసుకొని, నా పేరు కూడా నేను ఇంకా పత్తి సార్కి అప్పుడు చెప్పలేదు, వెల్కమ్ అర్చనాజీ అని అన్నారు వాళ్ళ ఇంటికి అంబర్పేటలో. అలా వస్తున్నాను, వీళ్ళందరూ కూర్చున్నారు, వెల్కమ్ అర్చనాజీ అన్నారు. వచ్చాను, చెవు దగ్గరికి తీసుకొని థ్యాంక్ యూ అర్చనాజీ అని అన్నారు. ఐ హ్యావెంట్ స్టార్టెడ్ ఎనీ వర్క్. అప్పటికి నేను ఇంకా వర్కే స్టార్ట్ చేయలేదు, అప్పుడే టీంలో జస్ట్ జాయిన్ అయ్యాను. అలా పత్రి సార్ ఇచ్చిన బిగ్గెస్ట్ థింగ్ టు మీ ఇస్ థ్యాంక్ యూ అర్చనాజీ. అలా నాకు 3 times చెప్పారు. అది తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అప్ప పెద్ద జగద్గురు నాకేదో థ్యాంక్స్ చెప్పారో అన్న గర్వం ఫీల్ అవ్వలేదండి. ఐ ఫెల్ట్ సంథింగ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ PSSM. ఆయన నాకు ఆ రోజు గుర్తు చేశారు అని నాకు అర్థమైంది. అలా థ్యాంక్ యూ అర్చనాజీ. ఓన్లీ 1 word హీ యూస్ టు స్పీక్ టు మీ, పత్రి సార్. అంతకి మించి నువ్వు ఇది చెయ్యమ్మా, నీ పర్పస్ ఇదమ్మా, నువ్వు అలా వెళ్ళమ్మా, నీ ప్రాజెక్ట్ ఇదమ్మా, ఒక్క వర్డ్ కూడా నాతో మాట్లాడలేదు పత్రిజీ గారు ఇప్పటి వరకు. ఓన్లీ 1 thing, థ్యాంక్ యూ అర్చనాజీ. అది కూడా చెవులోనే చెప్తారు వారు. అలా వచ్చాను, అలా చెప్పారు, మేమిద్దరం కలిసాము, ఎన్లైట్ టీవీ స్టార్ట్ చేశాము. యాజ్ అన్ యాంకర్, యాజ్ అ టీచర్, ఆయన ముందు నేను వెనుక. ఆల్ ది డిజైనింగ్స్, ఆల్ ది డిజిటల్ మార్కెటింగ్, టెక్నాలజీ మొత్తం కూడా నేను నేర్చుకొని నేను చేసి, పత్రి సార్ అంటారు కదా, ఇప్పుడే సార్ చెప్పారు మనం చేస్తే 1 చెప్తే 100 అనేసి. సో అందరికీ నేర్పియడం స్టార్ట్ చేశామన్నమాట. అందరికీ టెక్నాలజీ రావాలి, అందరూ డిజైన్ చేయాలి, అందరూ వంట చేయాలి, అందరూ అన్నిట్లో ఫార్మింగ్ అన్నిట్లో ఉండాలి అని బాగా డిసైడ్ అయ్యాం. అది పత్రి సార్ లక్ష్యం.
ఏ ఒక్క విషయంలో కూడా ఎవరు దేని మీద డిపెండ్ అవ్వద్దు అనేసి బాగా పట్టుకొని మేము నేర్చుకోవడము, పిల్లలందరికీ నేర్పించడం. అలా ఆశ్రమం వచ్చిందండి. 6 acres ఆఫ్ ల్యాండ్ తను డొనేట్ చేశాము ఆశ్రమానికి, సార్ ఇచ్చిన మెసేజ్ త్రూగా. ఆ ఆశ్రమంలో ఇప్పుడు అందరికి వంట, అందరూ జస్ట్ మైక్ పట్టుకొని మాట్లాడకుండా క్లాసెస్ చెప్పాలి, వంట చెయ్యాలి, ఆవులని పట్టుకోవాలి, ఫార్మింగ్ చేయాలి, అన్ని చోట్ల తిరగాలి. ఏ ఇబ్బంది ఉన్నా కానీ అదంతా గట్టిగా స్ట్రాంగ్గా నించోవాలి అని నేర్పించడానికి వచ్చింది ట్రైనింగ్. ధ్యాన ధర్మ ఆశ్రమంలో అది ప్రస్తుతానికి జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇది చిన్నది, ఇది పెద్దది, ఇలా ఉండాలి, అలా ఉండాలి, స్టేజ్ మీదే ఉండాలి, స్టేజ్ వెనకే ఉండాలి, స్టేజ్ మీద ఉండాలి, స్టేజ్ కింద ఉండాలి, స్టేజ్ వెనక ఉండాలి. ఇవన్నీ ట్రైనింగ్స్ అక్కడ ప్రస్తుతానికి జరుగుతున్నాయండి. ఇవన్నీ చేస్తూ కూడా మేము ఇప్పటికీ కూడా 6 గంటల ధ్యానం అయితే వదలలేదు. బికాస్ ఐ హ్యావ్ టేకన్ అ స్టేట్మెంట్ ఫ్రమ్ ది పత్రిజీ సార్, ధ్యానం గివ్స్ ఎవ్రీథింగ్, దట్ ఈస్ డన్. అంతే. అది ఎంత స్థాయిలోకి వెళ్ళినా మేము ఒక్కటే పదం, ధ్యానం గివ్స్ ఎవ్రీథింగ్. నా ధ్యానం, నా పుస్తకాలు, నా సాధన ప్లస్ అల్టిమేట్ సేవ. అంటే నో ఎక్స్పెక్టేషన్స్, గివింగ్ 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 గివింగ్. అది నేను పత్రిసార్ దగ్గర చూశాను, మేము ఇప్పుడు చేస్తున్నాం. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. తను చేసిన వరకు చాలా తక్కువ చెప్పింది. ఎందుకంటే నా ఒక్కనికే తెలుసు తను ఎన్ని కష్టాలు పడింది, ఎన్ని చోట్ల ఎంత పని చేస్తుంది. తను నా పక్కన ఉందంటే చాలు, ఇక ఎక్కడికైనా వెళ్తామండి. 230 కంట్రీస్ ఏందనే కాన్సెప్ట్ కదా. ఒకసారి టార్కమ్ బుక్ చదువుతూ ఉంటాను, ఇన్నర్ పొటెన్షియల్స్ అనే బుక్లో. దాంట్లో ఉందన్నమాట, ఈ ప్రపంచం అంతా ఆధ్యాత్మికత కావాలి అంటే 5000 యూనివర్సిటీలు రావాలి. అదే కాన్సెప్ట్ పత్రి సార్ కూడా చెప్పారు ఒక చోట. ఆ 5000 యూనివర్సిటీలు రావాలి అంటే మనం అందరం, ఇక్కడున్న పిరమిడ్ మాస్టర్లు అందరికీ ఫుల్ జాబ్ అనమాట. మనందరం వెళ్ళి ఆ పిరమిడ్ మాస్టర్లు అన్ని చోట్లకు తిరిగితేనే 5000 యూనివర్సిటీలు వస్తాయి. ఇటువంటి ధ్యాన ధర్మ మాస్టర్లు లక్షలు రావాలి, ప్రతి చోట రావాలి, ఎన్నో పిరమిడ్లు రావాలి. అప్పుడే దాన్ని పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, సాకార జగత్. దానికోసం పిరమిడ్ మాస్టర్లు అందరూ కంకణం కట్టుకునే ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. వీళ్ళిద్దరిని చూస్తుంటే ఎట్లుంది? బాగున్నాయి అనుభవాలు. మరేం చప్పట్టు కొట్టట్లేదు? ఇద్దరు ధ్యానం చేస్తే అది శివతాండవమే. ఓకే, రాము మాస్టర్కి పత్రి సార్ ఏం చెప్పారు? ఇల్లు కాదు నేను కట్టుకోవాల్సింది, ఆశ్రమం అని ఒక మాట చెప్పారు, కట్టేశాడు. గట్టిగా చెప్పట్లు కూడదు. యువత ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పర్పస్ని వాళ్ళు తెలుసుకొని పనిచేయాలి. అప్పుడే ఈ భూమి వసుదైక కుటుంబం అయ్యేది. అదర్వైజ్ నాట్ పాసిబుల్. ఇప్పుడు రాము మాస్టర్ ఎలాగైతే ఉన్నారో, మన పిఎస్ఎస్ఎంలో ఎంతోమంది మాస్టర్స్, ఇక్కడ కూర్చున్న రమమ్మ ఉంది మన కళ్ళ ముందర. ఒకసారి చేయొద్దమ్మా, రమా మేడం చేయొత్తాలి. ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం మాస్టర్కి. వాళ్ళ అబ్బాయి జీవన్ ఉన్నాడు. జీవన్ ఈజ్ ద ఫస్ట్ పైమా ప్రెసిడెంట్. అసలు పైమా అనే దాన్ని పుట్టించింది జీవన్, తన చైల్డ్ అది. ఆ అబ్బాయి ఎంత వర్క్ చేశాడో చెప్పనలేవి కాదు, ఎంత నిలబడ్డాడో చెప్పనలేవి కాదు. ఈరోజు మీకు మచ్చుకు ఒక 4 ఎక్స్పీరియన్స్ వినిపిస్తా, అప్పుడు మీకు అర్థమవుతుంది పిఎస్ఎస్ఎంలో ఎంత గొప్ప మాస్టర్లు ఉన్నారో. నాగేంద్ర గురించి చెప్పు. నాగేంద్ర పేరు మీ అందరికి బాగా తెలుసు. ఇన్నర్ అడ్వెంచర్స్ టూర్స్ తీసుకెళ్తుంటారు కదా. నాకెట్లా పరిచయం అంటే 2016లో నవకాంత్ మరి నాగేంద్ర, వీళ్ళను గారు అని పిలవలేను ఎందుకంటే ఫ్రెండ్స్ వీళ్ళందరూ. ఆనంద్ మేమందరం ఫ్రెండ్స్. టూర్ పోయినాం. అక్కడ చూశానండి, అందరికీ భోజనాలు వడ్డించి లాస్ట్లో మిగిలితే తింటాడు, లేదంటే ఒక అందుట్లో పార్ట్నర్ అయినా ఒక పని మనిషిలాగా పనిచేస్తాడు. అలాంటి వ్యక్తి ఇండివిజువల్గా ఎంతో బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తూ ఎక్కడ స్టేజ్లో ఎక్కడ ఏం చేయడు. కానీ ఇప్పుడు వసుదైక ఫౌండేషన్ అనే ఒక సంస్థను స్థాపించి సరూర్ నగర్లో
ఎస్ఆర్ నగర్లో, అమీర్పేట దగ్గర ఎస్ఆర్ నగర్లో హైదరాబాద్ నడి బొడ్డున ఒక 2 ఫ్లోర్ల బిల్డింగ్లో గురుస్థాన్ స్థాపించాడు. గట్టిగా చప్పట్లు కొడదాం గురుస్థాన్కి. 3 పూటల భోజనం ఉంటుంది, ప్రతిరోజు ధ్యానం ఉంటుంది, క్లాసెస్ ఉంటాయి, ఎన్నో యాక్టివిటీస్, దానికి సంబంధించిన బ్రాంచెస్ అన్నీ ఓపెనింగ్ చేస్తూనే ఉన్నాడు. నాగేంద్ర ఒకవైపు టూర్స్ చూసుకుంటూ, ఒకవైపు కడతాల్ పిరమిడ్కి ఎక్కడ ఏ ప్రోగ్రామ్ ఉన్నా అక్కడికి వెళ్ళి అవన్నిటికి హెల్ప్ చేస్తూ, వాలంటీర్ వర్క్ చేస్తూ, మళ్ళీ ఇప్పుడు ఒక సంస్థను స్థాపించి తను ఒక్కడుగా అందరినీ టీంని తీసుకొచ్చి ఇప్పుడు ఒక టీం తయారు చేశాడు, పెద్ద టీంని. యూత్, ముఖ్యంగా యూత్, అక్కడున్నంత యూత్ ఎక్కడ లేరు. ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా అక్కడికి అందరు వెళ్ళిపోతారు, పిలవక ముందే వెళ్ళిపోయి పనిచేస్తూ ఉంటారు. అంటే వీళ్ళందరిని ఒక్కొక్కరిని చూస్తుంటే పత్రిజీ ఒక్కొక్కరిని ఎట్లా తీర్చిదిద్దినరు. మన గురువు మీద రెస్పెక్ట్ అనే పదం చాలా తక్కువ. అది నిజమా కాదు చెప్పండి? వీళ్ళందరిని చూస్తుంటే ఒక్కొక్కళ్ళు ఒక సంస్థను స్థాపించి ఒక సద్గురువు లాంటి వాళ్ళు అట్లా లక్షల మంది ఉంటారు మన సొసైటీలో. గట్టిగా చప్పట్లు కొడదాం పిఎస్ఎస్ఎంకి. అలాగా పిఎస్ఎస్ఎంలో ఇప్పుడు నా ఆనందే ఉన్నాడు. ఆనంద్ ఇంత ఉన్నప్పుడు వచ్చింది బద్రి సార్ దగ్గరికి. అలా చిన్నగా ఉన్నప్పుడు మేము జర్నీ చేసినాం, ఎలా తిప్పలు పడుకుంటూ, ఎలా రూమ్లు లేకుండా ఉన్నప్పుడు, ఎక్కడ ప్రాబ్లం, డబ్బుల పెట్రోల్కి ఛార్జీలు లేనప్పటి నుంచి వర్క్ చేసుకుంటూ ఇప్పుడు పిఎంసీలో ఒక ఎండి స్థాయికి వచ్చారు. గట్టిగా చప్పట్లు కొడతా, ఎండి అయ్యారు. ఆనంద్ వర్క్ ఎట్లా చేస్తాడంటే 10 రాక్షసుడు. నిజంగా నాకు నచ్చదు, ఉన్న మొహమాటం చెప్తున్నా, మొహమాటం లేకుండా చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఒకరోజు మేము దాట్ల హనుమంతరాజు గారి ఇంటికి వెళ్ళినాం. పని అయిపోయింది, ఆకలి అవుతుంది, తినిపిస్తాడేమో అని చూసుకుంటున్నాం. నటరాజు అని ఒక ఆయన పిలువాలా ధ్యానమా చక్రం, విద్యార్థి ధ్యానమా చక్రం కోసం పనిచేస్తున్నప్పుడు ఫోన్ చేసిన, ఇప్పుడే వెళ్దాం పద అంటాడు. తినడం స్వామి అన్న, లేదు ఆయన వెళ్ళిపోతాడు నడు అని చెప్పి 11 గంటలకు తీసుకుని పోయాడు. ఇప్పుడే అంటాడు ఆయన, ఇప్పుడే చేద్దాం, రేపటిదాకా ఎందుకు అంటాడు. ఇప్పుడే లాస్ట్ యూత్ ప్రోగ్రామ్ పెట్టాము మేము లాస్ట్ టైము కడతాల్లో. మేనేజ్మెంట్ గురువుని పిలుద్దాము అంటే, ఇప్పుడు టైం అయ్యడం స్వామి, వాళ్ళ టైం మినిమం 2 నెలల ముందు తీసుకోవాలంటే ఈ ఆనంద్ వదిలి నేను చూసుకుంటాన్నాడు. 1 వీక్లో 10 మందిని సెట్ చేసేసాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అందుకే ఆయన పిఎంసీ మొత్తానికి ఎండిఐ కూర్చొని అక్కడ అన్నిటిని ఆర్గనైజ్ చేయగలుగుతాడు. సో పత్రి గారు ఇటువంటి వ్యక్తుల్ని లక్షల మందిని తయారు చేశారు. కనిపించే వాళ్ళం మేము, స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళం మేము, అంతే. మిగతా వాళ్ళు స్టేజ్ మీదకి రాకుండా ఎంతమంది ఉన్నారో అట్లాంటి వాళ్ళు. అబౌట్ నవకాంత్ నాకన్నా ముందే పిఎస్ఎంలోకి వచ్చాడు, తెలీదు, 1998 అనుకుంటా. కర్నూలులో ధ్యానమయజ్ఞం జరుగుతుంది. ఒకరోజు శ్వాస సినిమా ఫ్రీగా వేస్తున్నారు సినిమా థియేటర్లో. అంటే అప్పుడు నా టైప్ ఎట్లాంటిదంటే, ఫ్రీ సినిమా టికెట్ వస్తే సినిమా చూసే రకం, అంతే కదా. అప్పుడు పైసలు లేవు మా జేబుల్లో, ఇప్పుడంటే ఉన్నాయేమో. అందరం వెళ్ళాము, ఎవరు తీసిండ్రు అని అది థాటే లేదు. కానీ తర్వాత తెలిసింది ఈ పిల్లగాడు తీసిండు. అంతవరకు దాకా నాకు నవకాంత్ తెలీదు. ఓ నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నాడు, ఇట్లా తిరుగుతున్నాడు. ఆయన ఏంది ఈ పిల్లగాడు సినిమా తీసిండా, ఆయనే తీసిండు, ఫ్రీ సినిమా వేస్తున్నాడు అని. అమ్మ, ఇంత చిన్న పిల్లగాడు ఇంత సినిమా తీసిండా, గ్రేట్. గట్టిగా చప్పట్లు కొడదాం ఆయనకి. సో పిఎంసీలో ఎన్నో రకాల కార్యక్రమాలు, క్రియేటివ్ హెడ్ అని చెప్పాడు కదా. నిజంగా వీళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళు అంటే, వీళ్ళిద్దరు జోడి. ఈయన కింగ్, ఆయన కింగ్ మేకర్. ఆయన ఆలోచిస్తాడు, ఈయన పని చేస్తాడు. మేమిద్దరం ఆలోచిస్తాం అనమాట. ఎవడన్నా ఉండి ఈ పని కావాలంటే చలో నవకాంత్ దగ్గరికి పోదాం పా అంటాడు. ఇద్దరం కలిసిపోతాం. అప్పటికి ఒక ప్లాన్ రెడీ చేసి పెట్టింటాడు ఆయన. చేసిన తర్వాత చలో మేము చేసుకుంటూ పోతుంటే, ఈయన ఏమంటాడంటే, ఈ బుర్రకు అంత పని చెప్పాను రాము, నేను పని చేస్తాడు. అంత అద్భుతంగా ఆలోచించగలడు. అన్నిటిని కూల్గా, ఎక్కడన్నా రిగరస్గా ఎగ్జైట్ అయినట్లుగా మీకు అనిపిస్తాడా నవకాంత్? ఎక్కడన్నా కూల్ బేబీ కూల్ అంటాడు. పత్రిసార్ లాగా అట్లా కూల్ బేబీ కూల్ అనుకుంటాడు. స్టేజ్ మీదకి ఎక్కువ రాడు, మళ్ళా వెనకుండి నడిపిస్తుంటాడు. ధ్యాన విద్యార్థి వెంకట్. పత్రిజీ ఫిలిమ్స్ తెలుసా మీకు? పత్రిజీ ఫిలిమ్స్ ఈ మధ్యలో డాక్యుమెంటరీ తీశారు. సో ఆ డాక్యుమెంటరీ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేసి అందరినీ కలిసి, పిఎస్ఎస్ఎం మూలల్లో ఉన్న సీనియర్ మాస్టర్లు అందరినీ కలిసి స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకొని పత్రిజీ యొక్క జీవిత చరిత్రని, పత్రిజీ అంటేనే పిఎస్ఎస్ఎం అంటే ధ్యానం అంటే మళ్ళీ పత్రిజీ, శాకాహారం, పిరమిడ్ అంటే పత్రిజీ. అలాంటి పత్రిజీని మనం ప్రపంచానికి పరిచయం చేస్తే 3 జగత్తులు ఈజీ అయిపోతాయి. రేపు ప్రపంచంలో వచ్చే ప్రతి విద్యార్థి పత్రిజీ యొక్క
చాప్టర్ని, సిలబస్ని ప్రతి కాలేజీలో, ప్రతి స్కూల్లో, ప్రతి పుస్తకంలో సబ్జెక్టుగా వస్తుంది, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అండ్ ఇప్పుడు కర్తాల్ మేనేజ్మెంట్ వారు ఎంటైర్ పిఎస్ఎం మొత్తం కలిసి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు, స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ఆన్ ద నేమ్ ఆఫ్ పత్రిజీ. మెడిటేషన్ డే, పత్రిజీ యొక్క బర్త్డేను మెడిటేషన్ డేగా ప్రకటించి తీరుతుంది యుఎన్ఓ ఒకరోజు, అంతర్జాతీయ మెడిటేషన్ డే లాగా. తర్వాత స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ప్రపంచవ్యాప్తం అవుతుంది. సో ఆ సినిమాని తీయడానికి కంకణం కట్టుకొని వెంకట్ ఇప్పుడు సపరేట్గా ఒకటి సొసైటీ ట్రస్ట్ స్థాపించి దాని గురించి కష్టపడుతున్నాడు. తర్వాత ధ్యాన విద్యార్థి అనే కాన్సెప్ట్ను స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఎప్పుడు పిఎస్ఎస్ఎం వెనక బ్యాక్గ్రౌండ్లో ఉండి చాలా పనిచేశాడు తను కూడా వెంకట్. ఇప్పుడు పత్రిజీ ఫిలిమ్స్ని, పత్రిజీ యొక్క ఫిలిం మొత్తాన్ని కంప్లీట్గా ప్రపంచానికి అంకితం చేయాలన్న ఒక చక్కటి లక్ష్యంతో ముందుకెళ్తున్నాడు వెంకట్. ఇంకెవరైనా ఉంటే ఇప్పుడు చెప్పు సార్. సో మాస్టర్స్, జస్ట్ ఊరికే మీకు అంటే ఒక వ్యక్తి, ఒక యంగ్స్టర్ ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది జీవితం, మీకు ఒక ఉదాహరణ కోసం చెప్పించాను. యువతలో ఏముందంటే, నాకేదైనా అవసరం ఉంది, రాము నా కోసం అడ్డంగా నిలబడతాడు. నిలబడదా? అదే ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్. మాస్టర్స్, యువతలో ఒకరి యొక్క ఎదుగుదలని ఇంకొకరు ప్రోత్సహించుకుంటారు. ఇప్పుడు రాముకి ఏదైనా హెల్ప్ కావాలి, ఆనంద్ ఉంటాడు అంతే అక్కడ. నవకాంత్కి ఏదైనా హెల్ప్ కావాలి, ఆనంద్ ఉంటాడు అంతే అక్కడ. నాగేంద్ర మాస్టర్కి ఏదైనా హెల్ప్ కావాలి, రాము ఉంటాడు, ఆనంద్ ఉంటాడు అక్కడ. పెద్దవాళ్ళలో ఒకరు ఎదుగుతున్నారు అంటే మన లోపల ఉన్న అన్ని వాసనలు బయటకు వచ్చేస్తాయి. అసూయ, ద్వేషం, ఇవన్నీ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళల్లో ఆ ధ్యానం లేదు. ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ ఆనందం శివతాండవం చేస్తుంది. ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ గ్రాటిట్యూడ్ శివతాండవం చేస్తుంది. ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ ప్రేమ శివతాండవం చేస్తుంది. ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ గౌరవం శివతాండవం చేస్తుంది. ధ్యానం ఎక్కడ ఉంటే సమస్తము అన్ని శివతాండవం చేస్తుంటాయి. ధ్యానం ఎక్కడ ఉంటే కామధేనువులాగా అన్ని సర్వస్వం ఉంటాయి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇక్కడున్న ఇద్దరు మాస్టర్స్. వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా, ఈ ప్రపంచం గురించి ఆలోచిస్తున్నారా? 230 దేశాల గురించి మాట్లాడుతున్నారు ఇద్దరు వ్యక్తులు కూర్చొని. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్. మాస్టర్స్, ఒకసారి నవకాంత్కి గట్టిగా చప్పట్లు కొడదాం, ధ్యాన విద్యార్థి వెంకట్కి గట్టిగా చప్పట్లు కొడదాం, నాగేంద్ర మాస్టర్కి గట్టిగా చప్పట్లు కొడదాం, ఈ భూమి మీద ఈ పిఎస్ఎస్ఎంలో ఉన్న యువత అందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. వేణు అంటూ ధన, ఎంత గొప్ప మాస్టర్లో. సో ఈ యువత, నా ఫ్యామిలీ, నా పిల్లలు, లేకపోతే నా కుటుంబం, ఇవి ఆలోచించట్లేదు. 230 దేశాలు, వాట్ అబౌట్ 230 కంట్రీస్, ఇది ఆలోచిస్తోంది యువత. పొద్దున్న లేస్తే వరల్డ్ మ్యాప్ను చూసుకుంటూ ఉంటాను నేను ఇంట్లో. అమెరికా అయిపోయింది, నెక్స్ట్ లండన్ వెళ్తున్నాం, నెక్స్ట్ జర్మనీ వెళ్తున్నాం, నెక్స్ట్ దుబాయ్ వెళ్తున్నాం, నెక్స్ట్ ఆస్ట్రేలియా వెళ్తున్నాం, నెక్స్ట్ సింగపూర్ వెళ్తున్నాం. 2025 అంతగా అన్ని బయట దేశాల్లోనే ట్రిప్పులు ఉన్నాయి నావి. ఆనంద్ అనేటువంటి ఆలోచిస్తున్నాడు, వాట్ అబౌట్ 230 కంట్రీస్, నాట్ మై హౌస్, బట్ ఆల్వేస్ బ్యాలెన్స్. సంసారం అద్భుతం, మన లోక కళ్యాణం అద్భుతం. పత్రి సారు యొక్క నాలెడ్జ్ ఒక రామును అలా తయారు చేసింది, మేడంను అలా తయారు చేసింది, ఆనంద్ అనేటువంటి ఇలా తయారు చేసింది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం పత్రి సార్కి. థ్యాంక్ యూ రాము, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ స్వామీజీ. గట్టిగా చప్పట్లు కొడదాం ఈ మాస్టర్స్కి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.